స్కూల్‌కెళ్ళేటప్పుడు గూడా స్కూల్‌కెళ్ళేటప్పుడు గూడా మార్నింగ్ 4:30కి లేవడము, మా ఎద్దుల బండి ఉంటే ఎద్దుల బండి తీసుకొని పోవడం, బాయికి వెళ్ళడం, మా బాబాయ్ వాళ్ళు ఉంటుండే. బాబాయ్ ఎంబలెట్టడం, మళ్ళా పాలు మా డ్యాడీ పిండుతుండే. ఆ పాలు తీసుకొనొచ్చి మళ్ళీ ఇంటికొచ్చి ఇచ్చేసి, మళ్ళీ స్కూల్‌కెళ్ళొచ్చి ఇలా నడిచేది. ఎప్పుడైతే 2000 1990 వరకు నాది 10థ్ క్లాస్ వరకొచ్చింది. అప్పటి వరకు నేను ఎప్పుడు నడుచుకుంటూ వెళ్ళేవాడిని. ఎప్పుడైతే నేను 10థ్ క్లాస్ అయిపోయానో, అప్పుడు నాకు మా డ్యాడీ అంటే మా ఫాదర్స్ అందరూ కొద్దిగా స్ప్లిట్ అయ్యారన్నమాట. అప్పుడు ఏం చేసినంటే నేను ఇగ మా డ్యాడీ "అరే నాన్న ఇప్పుడు మనకు వేరే పాల అవకాశం ఎక్కువ ఉంది" కాబట్టి చెప్పేసి మాకు కొన్ని బఫెలోస్ తీసుకొచ్చాడు మా డ్యాడీ. అప్పుడు నేను ఇంక సైకిల్ తీసుకొని, పాలు తీసుకొని మనం ఉదయము బాయికెళ్ళి మళ్ళీ ఊర్లోకొచ్చేసి, ఊర్లోకొచ్చి జచ్చాల పాలు ఇంట్లోకేసేసి, మళ్ళీ వచ్చేసి మళ్ళా కాలేజ్‌కి పోయి, మళ్ళా ట్యూషన్‌కెళ్ళొచ్చి, మళ్ళా ఈవినింగు ట్యూషన్‌కెళ్ళొచ్చి, మళ్ళా పాలు కొట్టేసరి డైలీ 30-40 కిలోమీటర్స్ సైకిల్ తొక్కేవాడిని డైలీ. ఇంటర్మీడియేట్ టు డిగ్రీ వరకు. ఇంటర్మీడియేట్, డిగ్రీ వరకు మొత్తం సైకిల్ తోమింది. అంటే డైలీ 45 అంటే 30-40 కిలోమీటర్ సైకిల్ తొక్కేవాడిని. సో, అలా అనుకోని ఎగ్జాంపుల్ అప్పుడు నేను కాలేజ్‌కి పాల క్యాన్‌లేసుకొని కాలేజ్‌కి గూడా అట్లే ఎళ్తుంటి. పాలు పోసేసి అట్లే ట్యూషన్‌కెళ్ళి కాలేజ్‌కి అట్లే ఎళ్తుంటి. అంటుర్రుమాట మా ఫ్రెండ్స్ గూడా, "అరేయ్! వచ్చిర్రా" అప్పుడు 'జేమ్స్' సినిమా వచ్చిండేటి. ఆ సినిమా చూసి, "అరే! వచ్చిండ్రా మనోడు హీరో వచ్చిండు" అనేవాళ్ళు. సో, మస్తు అంటే అది నేను పాజిటివ్ తీసుకుంటే అంతే. నేను గూడా సీరియస్ తీసుకోకపోతే పాజిటివ్ తీసుకుంటుంటి. సో, నా కష్టాన్ని చూసి కూడా అందరూ నన్ను అప్రిషియేట్ చేసేవాళ్ళు. అప్పటినుంచి వచ్చేసి అంటే నేనిగ నాకు డ్రీమ్స్ అనేది ఏం తెలవకుండే. జస్ట్ ఏదో ఎళ్ళామా జాబ్ వచ్చిందా అనేది. సో, ఇంకోటి నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఏదంటే పోలీస్ అని, ఆర్మీ అనేది నాకు చాలా చాలా ఇంట్రెస్ట్. చాలా రెస్పెక్ట్ ఉంటాను. సో, దాని గురించని నేను డిగ్రీలోనే ఎన్‌సీసీ అనేది తీసుకున్నాను. సో, దాంట్లో వచ్చేసి నాకు సి సి సర్టిఫికేట్‌లో బి గ్రేడ్ గూడా వచ్చింది. సో, దాంట్లో అప్పుడు నేను 2005లో స్టేట్ లెవెల్‌లో నీకు ఫైరింగ్ షూటింగ్‌కెళ్ళేటి. సో, అప్పుడు నాకు 2005లో వచ్చేసి నాకు అంటే స్టేట్ ఫస్ట్ వచ్చింటి అప్పుడు ఫైరింగ్‌లో. అంటే గన్ షూటింగ్‌లో. అప్పుడు టీఎస్‌సీ అని మన ఎన్‌సీసీలో క్యాంప్ ఉంటదన్నమాట ఆర్‌పీకే వాళ్ళది. సో, ఆ ట్రైనింగ్‌లో నేను ఒక 3 మంత్స్ ఎళ్ళేసి షూటింగ్ నేర్చుకున్నాను. సో, ఆ ఫైనల్‌లో నేను స్టేట్ ఫస్ట్ వచ్చాను. ఆ సర్టిఫికేట్ పెట్టుకొని నాకు పోలీస్‌లోనో, ఆర్మీలో వెళ్దామని ఒక బాగా ఇంట్రెస్ట్ ఉంటుండే. కానీ నేను ఒక 2 సార్లు ఎస్ఐకి ట్రై చేశాను. సో, 2 సార్లు కూడా 5 కేఎం అప్పుడు స్టార్టింగ్‌లో 5 కేఎం పెట్టి తర్వాత సెలెక్ట్ చేసేవాళ్ళు. అసలు 5 2 టైమ్స్ పోయాను గానీ, 2 టైమ్స్ నాకు కాంపిటీషన్‌లో హైట్ నాకు సరిపోలేదు. అంటే కరెక్ట్ ఉంది. బట్ ఆ కాంపిటీషన్‌లో ఏం చేశారంటే కొద్దిగా తోసేస్తూ ఉంటారన్నమాట ఆ టైంలో. ఆ టైంలో అది నేను 2 సార్లు మిస్ అయిపోయింది. తర్వాత ఓసారి కానిస్టేబుల్ ట్రై చేశాను అట్లా అయిపోయింది. సో, నాకనిపించింది అరే! ఇప్పుడు ఎంత ట్రై చేసినా కూడా ఇది రావట్లేదు అని చెప్పేసి నేను ఇంక లైట్ తీసుకున్నాను. ఇంక అప్పుడొచ్చి ఇక నేను ప్రైవేట్ సెక్టర్ నాది ఫీల్డ్ వచ్చేసి ఎంబీఏ నాది. ఎంకామ్ కాబట్టి సరే మన ఎంకామ్ అకౌంట్స్ ఫీల్డ్‌లో వెళ్దామని నేనిక మా విలేజ్‌లోనే అంటే మా జడ్చర్లోనే నేను స్టార్టింగ్‌లో ఇది ఆహ్, ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది. దాంట్లో అప్పుడు స్టార్టింగ్‌లో అప్పుడు రేషన్ కార్డ్ ఇచ్చేవాళ్ళు. ఆ రేషన్ కార్డ్ ఇచ్చినప్పుడు అప్పుడు కాంట్రాక్ట్ వచ్చి నాకు కాంట్రాక్ట్ కింద ఇచ్చారన్నమాట. ఆ రేషన్ కార్డ్ ఇంక నాకే రెస్పాన్స్ ఇచ్చేది. జడ్చర్ల మొత్తం మండలం నాకు రెస్పాన్స్ ఇచ్చారన్నమాట. ఆ టైంలో నేను ఎంఆర్ఓ కన్సల్ట్ పెట్టుకొని మొత్తం రేషన్ కార్డ్‌లు ఇచ్చానప్పుడు. ఇచ్చిన తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత మళ్ళీ కాంట్రాక్టర్ వచ్చేసి వాడు ఏదో మతలబేసి ఇగ అందరొచ్చేసి నన్ను సార్ వాళ్ళు నన్ననబట్టిరి. అంటే నేను పొద్దస్తం పని చేసిపోయి నైట్ సర్వర్ వరకు తీసుకొని పోతారు. ఆ నైట్ ఏం చేసి తెలియదు కాదు. సో, ఆ టైంలో లాస్ట్‌కొచ్చి ఎంఆర్‌ఓ సార్ అయితే, "చెన్నకేశవులు నీదేం తప్పు లేదు. నువ్వు కరెక్టే చేస్తున్నావు. ఉండు" అని చెప్పేసి అన్నాడు గానీ, ఆ సార్‌కి అప్పుడే రిటైర్మెంట్ అయిపోయింది. ఇంక సార్ పోయిన తర్వాత నాకు యాక్చువల్లీ నేను ఎంఆర్ ఆఫీస్‌లో జాబ్ వస్తదని హోప్ తోటి ఉన్నాను. ఆ టైంలో సార్ నేనేం చేశా, "కేశవులు ఇప్పుడు మీ కాంట్రాక్టర్ కొంచెం తికమక చేసిండు. అది మతలబ్ చేసిండు" అనేసరికి సరే అని చెప్పేసి మళ్ళీ అది వదిలేసుకుంటే మళ్ళీ ఏం చేశానంటే, ఇంక నా ప్రొఫెషనల్ ఐటీ అకౌంట్సే కాబట్టి అని చెప్పేసి మళ్ళా ఇగ మా జిచ్చెలో షేర్మాండ్‌కు అని ఇన్‌కమ్ టాక్స్ కన్సల్టెన్సీ ఉండేవాట. అందులో ఇంక 4 ఇయర్స్ చేశాను. 4 ఇయర్స్ చేసుకుంటే ఆ టైంలో మళ్ళీ మా ఇది అంటే మాకు అప్పుడే ఇగ మ్యాచింగ్ వచ్చేసింది 2009లో నాకు మ్యాచింగ్ వచ్చేసింది. మ్యారేజ్ చేసుకున్న తర్వాత మళ్ళా 2 ఇయర్స్‌కి మాకు బాబు పుట్టాడు. ఆ టైంలో ఏం చేశానంటే బాబు పుట్టాడని చెప్పేసి నేను చిన్న ఇల్లు అంటే అప్పుడు మాకు రేకులుంటుండే. సో, ఆ టైంలో సార్‌ని అడిగితే "బాబు నువ్వు 1 వీక్ అయితే లీవ్ అయితే కుదరదు కష్టము. నువ్వు బంద్ చేస్తే బంద్ చేసుకో జాబ్" అన్నాడు. అంటే ఆయన ఆ టైంలో ఏంటంటే ఏదో చిరాకున్నోడు సారు. అంటే ఎట్లా ఉంటదంటే వాళ్ళకేదో వర్క్ పర్సనల్ ప్రాబ్లమ్ అని చిరాకున్నది. ఆ టైంలో నువ్వెళ్తే వెళ్ళిపో అన్నాడు. మా స్టాఫ్ దగ్గర దగ్గర 15 మంది స్టాఫ్ ఉన్నారు. వాళ్ళంతా ఇంగ సరే సార్ నేను వెళ్ళిపోతా అని చెప్పేసి వచ్చిందాక ఆ 15 మంది స్టాఫ్ అంతా కలిసెళ్లి హార్డ్ వర్కర్‌ని అనవసరంగా సార్ అట్లా అని చెప్పేసి ఆ సార్‌ని కొంచెం అందరూ కలిసి సీరియస్ అయ్యారన్నమాట ఊరికెళ్ళి. ఆ సార్ ఇంక ఒకటే ఫోన్ చేస్తున్నాడు నాకు. అరే! హార్డ్ వర్కర్ అండి. తర్వాత చాలా స్ట్రగుల్ అయ్యారు. ఇప్పటికున్న మా స్టాఫ్ అంతా కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇప్పుడు నా టచ్‌లో ఉన్నారన్నమాట.
సో, అనిపించింది. అరే! హార్డ్ వర్క్‌ని ఎందుకు వదిలేసుకున్నా అని చెప్పేసి చాలా ఫీల్ అయ్యాను. ఇప్పటికైనా ఎప్పుడైనా గాని "కేశవులు వస్తావా?" అని ఇప్పటికి ఫోను చేస్తుంటారు సారు. సో, అయినా ఇంక మనం ఒకదానికి ఎళ్ళిచ్చినా మళ్ళా పోవద్దని చెప్పేసి వచ్చి మళ్ళీ పోలేదు. అట్లాగే ఇప్పుడు ఇంగ 2009 తర్వాత నాకు మళ్ళీ 2011లో ఇక నాకు హైదరాబాద్‌లో ఇంటర్వ్యూ వచ్చింది. మా ఫ్రెండ్ పిలిపించిండే. సో, సిపిఎఫ్ ఇండియా అనేది ప్రెజెంట్ చేసే ఆ కంపెనీలో. సో, వచ్చి ఇక్కడ ఇంటర్వ్యూ ఇచ్చాను. అది వచ్చేసి బ్యాంకాక్ కంపెనీ అన్నమాట. థాయిలాండ్ కంపెనీ. సార్ బాగుండి, "సార్ నువ్వు బ్యాంకాక్ బెంగుళూరు ట్రైనింగ్ తీసుకురావాలంటే" సరే అని చెప్పేసి అట్లా వచ్చేసాను. వచ్చేసి ఆ టైంలో ఏం చేశానంటే ఏం ప్రాబ్లమ్ వచ్చినా సరే ఇగ జడ్చర్లకెళ్ళాలి ప్లస్ హైదరాబాద్ రావాలి. సో, అప్ అండ్ డౌన్ చేసేవారు అప్పుడు కూడా కొన్ని రోజులు. చేస్తుంటే ఇగ అనిపించిందని ఇక్కడే ఇంగ రూమ్ తీసుకొని ఇక్కడనే ఉండిపోయాము. సో, అప్పుడు పిల్లలు పెద్దగా అయితుర్రని చెప్పేసి ఇంక స్టడీ చేసుకుంటూ. అయితే ఎప్పుడైతే ఒక మంచిగుంది అన్నట్టు సిట్యుయేషన్‌లోనే ఆఫీస్ దగ్గరలోనే ఇక్కడ కామినీ దగ్గర ఆఫీస్ ఉంటుండే. సో, జస్ట్ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు జర్నీ అని చెప్పేసి ఆరాంగా ఉందని చెప్పేసి ఒక 3 ఇయర్స్ మంచిగా వర్క్ నడిచింది. తర్వాత ఈ కంపెనీవోడు ఏం చేసాడంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అక్కడ కొత్త బిల్డింగ్ కట్టేసి అక్కడ ట్రాన్స్‌ఫర్ చేసాడు. ఏదో అమ్మన్గల్ అవతలకి. అంటే మన హైదరాబాద్ నుంచి దగ్గర దగ్గర 75 కిలోమీటర్ అయితది. అప్ అండ్ డౌన్ 150 అవుతదన్నమాట. దానికి చేసుకుంటైతే అప్పటి నుంచి దగ్గర దగ్గర 10 ఇయర్స్ అప్ అండ్ డౌన్. ఇది 2013లో 2014లో నన్ను ట్రాన్స్‌ఫర్ చేశారు. ఇంగ ఆ టైం ఇగలే అప్పుడు రోడ్ కూడా కరెక్ట్ లేదు. పోనీకి రానికి డైలీ 5 అవర్స్ జర్నీ పడుతుండే. పొద్దున్నే 7కి లేసామంటే నైటు మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి 9:30 అయితున్నాయి. సో, ఇలా అప్ అండ్ డౌన్ అప్పటినుంచి చేస్తా ఉన్నాను. దగ్గర 8, 9 ఇయర్స్ అప్ అండ్ డౌన్ చేస్తా ఉన్నాను. ఓకే. నా కంపెనీ, నా వర్క్ అనుకోని చేసుకుంటూ ఎళ్ళేవాడిని. కానీ ఒకరోజు ఇట్లే లాక్‌డౌన్ వచ్చింది. అప్పుడేం చేశానంటే సరే అందరికీ జాబ్‌లు ఉన్నాయి పోతని చెప్పి మాకు కంపెనీ జాబ్ ఇచ్చింది. కాకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నాను. నాకనిపించి అప్పుడు మా ఫ్రెండు చేస్తుంటే మా ఫ్రెండు హసన్ అనే మా ఫ్రెండ్ అన్నమాట. మేమిద్దరం బిఫోర్ కంపెనీలో ఇద్దరం ఒక దగ్గర చేసేవాళ్ళం. తను సౌదీ ఎళ్ళాడు. నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చాను. సో, ఆ టైంలో నైట్ ఫోన్ చేసి, "అరే! నేను చిన్న ఇట్లా వచ్చాను హైదరాబాద్‌కి వచ్చాను" అని చెప్పిస్తే, కలుద్దాం అంటే ఏ దీని గురించి అనగా ఇక మామూలుగా క్యాజువల్‌గా కలుద్దాం అనుకున్నాను. ఒకరోజు నైట్ 11 అబ్బో! అయింది 11 అనుకుంటా. చిన్న ఒకటి ప్రాజెక్ట్ ఉంది చేసుకుంటావా? అంటే, "ఏం ప్రాజెక్ట్ రా? నాకు కుదరడానికి సరిపోదు ఏం ప్రాజెక్ట్" అంటే, సరే చెప్పని చెప్పి ఇంక అంటే పడుకునే ఫోన్‌లో నాకు చిన్న పేపర్ పంపించి, "ఈ పేపర్ చూస్తుండు నేను చెప్తుంటే ఇను" అని చెప్పిండాడు. ఇగ ప్రజెంటేషన్ పేపర్ పంపించిండు. నేనిగ ఇనుకుంటా ఉన్నాను. సరే ఇప్పుడు నీకేం కావాలన్నాడు. ఆధార్ కార్డ్ పంపి అన్నాడు. సో, ఆధార్ కార్డ్ పంపించి మరి ఇప్పుడు ఏం చేయాలన్నాడు. "నువ్వు రేపు స్టోర్‌కి రా" అన్నాడు. సో, నెక్స్ట్ డే పోయి స్టోర్‌కెళ్ళేసి ఈవినింగ్ ఇప్పుడు స్టోర్‌కెళ్ళేసి బిల్ చేసేదే అన్నాడు. 100 అబోవ్ అన్నాడు. సరే 100 చేసుకున్నా నేను. తీసుకొని వాడిన తర్వాత ఇంట్లోకి తీసుకొచ్చిన తర్వాత ఉంది చూడు మా ఇంట్ల. ఇంట్లో తీసుకొచ్చి ఎవరైతే కొత్త ప్రొడక్ట్స్ కదా! తీసుకొచ్చి ఇట్లా అప్పుడు వాడడం స్టార్ట్ చేశాను. సో, ఆ టైంలో ఏందంటే మా మేడమ్‌కి హెయిర్ ఆయిల్ అనేది షాంపూలు ఇచ్చామన్నమాట. ఆ హెయిర్ ఆయిల్ పెట్టడం వల్ల ఏందంటే కొంచెం నాకు తెలియదు అంటే బిఫోర్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేయలేదన్నమాట. ఏదైతే డ్యామేజ్ హెయిర్స్ ఉంటో ఆ హెయిర్స్ పోతాయని మనకు తెలియదు. అయితే పెట్టుకొని దూత్తుంటే ఏరా చూసిపోతే ఇంగ మా మిసెస్ ఏడుస్తా ఉంది. ఏమైందంటే, "ఇగో మొత్తం ఎంటికలు ఊడిపోయాయి" అని చెప్పేస్తే, నేను అప్పుడే ఇంగ హసన్‌కి అప్లైన్ ఎవరైతే హసన్ సార్ ఉన్న మా ఫ్రెండ్ అన్నమాట అప్లైను. అతనికి చూపించిన ఇలాంటి ఫోను చేస్తే, "అట్టెట్ట పోతే ఎట్లా పో" అని చెప్పేసి, అప్పుడు ఇంగ ఆ టైంలో మా పెద్దవాళ్ళు కలుపుతా అని చెప్పేసి, మళ్ళా మన బాలరాజ్ సార్ కలిపాడు అప్పుడు ఆ టైంలో బాలరాజ్ సార్ ఉండే. బాలరాజ్ సార్ కలిపితే, "అది ఏం కాదు, అట్లా ఏం కాదు. మీరు వాడండి కంటిన్యూ చేయండి" అని చెప్తే నాకైతే హోప్ ఉంది. ఏందంటే బిజినెస్ ఏదో ఇందులో ఇన్‌కమ్ ఉంది గదా! వాడితే బానే ఉంటాను. నాకు ఒప్పు కాపోతే ఇంట్లో ఫ్యామిలీస్ గూడా సపోర్ట్ చేయాలి గదా! అని జెప్పేసి ఆహ్, తీసుకొని చెప్తే ఇంగ మళ్ళీ కంటిన్యూ అట్లే వాడడం ఏం గాదంటే, సరే నీకు బ డౌట్ ఉంది గదా! కొన్ని పక్కెట్టు నేను వాడతా అని జెప్పేసి నేను అట్లే కంటిన్యూ వాడుకుంటూ వచ్చాను. అంటే కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను. చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇంక వాళ్ళంతే అంటా ఉంటారు కామన్ అని జెప్పేసి నాది టార్గెట్ ఏందంటే ఇది మంచి అవకాశం ఉంది అని జెప్పేసి అన్నారు. సో, నేను ఇగ అది అయిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత అసలు సార్ చెప్పాడు. "చిరాగ్ ఒకసారి నువ్వు మీటింగ్‌కెళ్ళాలి నువ్వు" అన్నాడు. అట్లా అని చెప్పేసి మన అప్పుడు సికింద్రాబాద్ హరిహర కళాభవనం ఉంటుండే. అక్కడ ఇగ మీటింగ్‌కి నేనొక్కడినే ఎళ్ళాను. అప్లైన్ అప్పుడు చెప్పాడు కానీ నేనొక్కడినే ఎళ్ళాను. పోయి ఆడికి పోయిన తర్వాత అప్పుడు స్టార్టింగ్‌లో అప్పుడు ఇగ సురేష్ సార్ పరిచయం చేపిచ్చాడు. తర్వాత చరణ్ సారు పరిచయం చేశాడు. ఇంక ఆడ పోయి చూసుకున్న తర్వాత అనిపించింది. ఒక 2 మీటింగులు పోగానే అప్పుడే లాక్‌డౌన్ ఏర్పడింది. ఆ లాక్‌డౌన్‌లో అది ఇగ బందయిపోయింది. మీటింగ్‌లే బందయిపోయినాయి. ఇంగ అనిపించింది అరే! ఇది ఉన్నది అని చెప్పేసి నేను సరే అని చెప్పేసి వాడుకుంటున్నాను. ఎప్పుడైతే జూమ్ మీటింగ్ స్టార్ట్ చేశారో అప్పటినుంచి నాకు జూమ్ అనేది ఎందుకో నాకు బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే బిఫోర్ గూడా నాకు జూమ్ అంటే కొంచెం అవగాహన ఉంటుండే. ఇంగ ఎప్పుడైతే సీఈపీ అనే ప్రోగ్రామ్ అన్నారో
అప్పటినుంచి నేను ఎప్పుడైనా సీఈపీ అనేది మిస్ చేయలేదు. ఎందుకంటే నాకు కొంచెం నేర్చుకోవాలనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటది. నేర్చుకోవాలి ఏదో ఒకటి నేర్చుకోవాలంటే నాకు వర్క్ అంటే ఎక్కువ ఇష్టం. అది రిజల్ట్ తర్వాత విషయం, వర్క్ అంటే ఎక్కువ ఇష్టం. నాకు నచ్చితే మాత్రం ఆ వర్క్ ఎంత ఇబ్బందైనా సరే నేను చేస్తా ఉంటాను. నాకు కావాల్సింది ఒకటే విషయం. ఆ వర్క్ చేసుకుంటూ వచ్చాను. సీఈపీ బస్సులో అది సిగ్నల్ ఉన్నా లేకున్నా వర్షం పడినా ఎప్పుడు నాకు హెడ్‌సెట్ నా చెవిలో ఉంటుండే. సో, అది నేర్చుకునేది అదే నాకు అలవాటు అయిపోయింది కాబట్టి ఇప్పటికి ఆహ్, మార్నింగ్ టిఫిన్ లేకున్నా పర్లేదు గానీ జూమ్ లేకుండా ఉండలేకపోతున్నాను. సో, అది అంత డీప్ అయిపోయాడు నాకు సీఈపీ అనేది. సో, అది వాడుకుంటూ చేసుకుంటూ పోయాను. ఇంక నాకున్న అవకాశం మీద ఈ అవకాశం ఇంగ సరే మనం తీసుకున్నాము. మరి బాగానే ఉందిగా వాడుతున్నాం, ప్రొడక్ట్స్ వాడుతున్నాం. మరి ఎదుటి వాళ్ళకి ఎలా రిఫర్ చేయాలి? ఎలా రిఫర్ చేయాలనే దానికి ఆలోచిస్తుంటే అప్పుడే మనకి సిట్యుయేషన్ ప్లాన్ అనేది తెలవలేదు కాబట్టి మా ఫ్రెండ్స్, మా బామర్ది, మా రిలేషన్ అందరూ ఉంటారు కదా! "అరే! ప్రొడక్ట్స్ వాడుకుంటే బావుంటదిరా డబ్బులొస్తున్నాయంట" అని చెప్పేసి తెలియని విషయం ఏంటంటే ఆ క్యాటలాగ్ ఉన్నాయి. ముందల క్యాటలాగ్ పెడితే అందరికి ప్రైస్ కనబడతది కదా! ప్రైస్ చూసి "ఏయ్! గింత ప్రైస్ ఎవరు పెడతారు బాబు ఇట్లాంటి మస్తు చూసాం" అన్నారు. ఏయ్! ఈళ్ళకి ఇట్లా అంటారు చెప్పేసి నేను ఎప్పుడు నెగెటివ్ తీసుకోలేదు. సరే వాళ్ళకి తెలవదు కాబట్టి అని చెప్పేసి మా ఫ్యామిలీ అందరికి చెప్పాను. చెప్తే ఒక వన్ టైమ్ తీసుకున్నారు. కొందరు తీసుకోనోళ్ళున్నారు. సరే తీసుకున్న వాళ్ళకి మనమేం చేస్తాం చెప్పేసి నేను అట్లే చేసుకుంటూ ఎళ్ళాను. అంటే నాకు ఓన్లీ సండే ఒక్కటే దొరుకుతుండే ప్లాన్ చేయడం. అంటే ఆఫీస్‌కి రావడం సండే మాత్రం దొరుకుతుంది. ఆ సండే ఏదో ఒక ప్లాన్ చూసుకోలే మళ్ళా సండే కూడా మళ్ళా మీటింగ్ కూడా వచ్చేవాడిని. సో, ప్రతి మీటింగ్‌కొచ్చి అనిపిస్తుంది అరే! మీటింగ్‌కొస్తే ఎనర్జీ వస్తుంది. అరే! ఎవరినైనా తీసుకురావాలనిపిస్తుంది. ఏదైనా ఫోన్ చేస్తే వాడు సరే వస్తా అంటాడు. మళ్ళీ ఫోన్ చేసి ఆ మీటింగ్‌కొస్తే రాడు. ఫోన్ కూడా లిఫ్ట్ చేయడు. సో, ఇట్లా ఏదైతే మనకు చెప్పలేం మన టైం ఎప్పుడొస్తదో మన టైం రావచ్చు. కాకపోతే మనం బ్యాక్ జరగొద్దు చేసుకుంటూ పోవడమే మన ఉద్దేశ్యం అనేసరికి చేసుకుంటూ ఎళ్ళాను. సో, తర్వాత ఎప్పుడైతే నాకు ఒకటే అవకాశం బాగా అనిపించింది. ఆహ్, కంపెనీ మెల్లమెల్లగా బందయిపోతుంది. నేను చేసే కంపెనీ ఏదైతుందో ఆఫీస్ ప్రెజెంట్‌గా ఆఫీస్ అనేది బందయిపోతున్ననేది సిట్యుయేషన్ వచ్చినప్పుడు నాకు అనిపించింది. అరే! ఇప్పుడు జాబ్ బంద్ అయితే కష్టం గదా! అన్నట్లు ఆలోచనతోటి నేనిగ నాకు టైం ఎక్కువుంటుండే. ఆ టైంలో మా ఫ్రెండ్స్ ఏమన్నారంటే, "అరే! చిన్న నువ్వు వెస్టీజ్ అంటున్నావు గదా! మరి ఎట్లా ఉంది ఇది" అంటే, "బాగానే ఉందిరా" అన్నాడు. సో, అట్లా చేసుకుంటొస్తే అప్పుడు మనకు ఏదంటే థాయిలాండ్‌కు క్వాలిఫై అయితే మీకు ఇలా వెళ్ళొచ్చు విజిట్ చేసి థాయిలాండ్ క్వాలిఫై కావచ్చు అనే ఉద్దేశంతోటి అన్నప్పుడు, కొంచెం ఆ టైంలో నేను ఆఫీస్ కొంచెం తక్కువ వర్క్ పెట్టి ఎక్కువ ఫోన్‌లు కనెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు అందరికి. జూమ్‌లోనే ప్లాన్ చెప్పడము. సో, అట్లా చెప్పడం ఫిజికల్ మళ్ళా సాయంత్రం కాగానే నైట్ బైక్ తీసుకొని పోయాను ఆఫీస్‌కు. అట్లా బైక్ తీసుకొని అట్లే తిరిగేసి వాళ్ళకి ప్లాన్ చెప్పడం, ఊర్లోకెళ్ళడం చేయడం చెప్పింది. జరిగింది. ఆ టైంలో ఏం చేసినంటే ఇగ థాయిలాండ్ అనేది ఫస్ట్ అయితే మా ఫ్యామిలీ ఎవ్వరు ఎళ్లారు గదా! ఫ్యామిలీ అనేది ఫ్లైట్ ఎవరు ఎక్కలే అని చెప్పేసి చూసేసరికి నేను కొంచెం స్ట్రాంగ్ డిసిషన్ తీసుకొని వాళ్ళు బలవంతంగా అంటే రిలేషన్స్ గాని, ఫ్రెండ్స్ బలవంతంగా వాళ్ళకి ఐడీ ఏసేసి వాళ్ళకి కోడ్ ఇచ్చేసి మీరు వాడుకో అని చెప్పేసి ఇచ్చేయడం జరిగింది. అలా చేయడం వల్ల నాకు అప్పుడు థాయిలాండ్ క్వాలిఫై అయిపోయింది. సో, నాకప్పుడు అనిపించింది అరే! వర్క్ బలవంతంగా చేసాం. మనది తప్పైతే చేయలేదు. బలవంతం చేయడం తప్పులేదు. మనమేం తప్పు చేయట్లేదు. సో, ఒక మంచి అవకాశాన్ని వాళ్ళకి బలవంతంగా సరే పెట్టినారు అని చెప్పేసి అట్లా ఇప్పడం వల్ల కొందరు పాజిటివ్ అయ్యారు. కొందరు నెగెటివ్ అయ్యారు. నెగెటివ్ అంటే ఈడేంది నాకు డబ్బు పొడోడు తగలబెట్టిపోయారు అన్నట్లు కూడా కొందరున్నారు. బట్ ఓకే. వాళ్ళకి అర్థం కాలేదు కాబట్టి అట్లా అనుకోవచ్చు. నో ప్రాబ్లమ్, నో ఇష్యూ అని చెప్పేసి అది కూడా నేను పాజిటివ్ తీసుకున్నాను. సో, నెగెటివ్ వాడని నేను ఎప్పుడు తీసుకోలేదు. కాకపోతే అంటే నాకర్థమైంది. మన మైండ్ సెట్ ఎలా అనుకుంటే అలా ఉంటుందని ఉద్దేశంతోటి అనిపించింది. సో, నా మైండ్ సెట్ సేమ్ పాజిటివ్ అన్నమాట. సో, ఇట్లా చేసుకుంటూ పోయిన తర్వాత నాకు కంపెనీ అనేది ఒక అవకాశము వచ్చింది. మంచి అవకాశం అంటే ఆహ్, అంటే 14 సంవత్సరాలు వర్క్ చేస్తే ఒక్క 1 అవర్ టైమ్ ఇచ్చేసి కంపెనీ నేను చేసే కంపెనీ అయితుందో 1 అవర్ టైమ్ ఇచ్చి, "సార్ చిన్నకేశవులు మీరు హార్డ్ వర్కరు. సో, మాకేం బాధగా ఉంది. ఏమనుకోవద్దని" చాలా ఫీల్ అయిపోయాడు హెచ్ఆర్. ఎందుకంటే అంత కమ్యూనికేషన్ ఉంటుంది మనం. సో, ఎవరితోని మనం స్టాఫ్‌లో ఎవరితోటి మనము గొడవ పెట్టుకొని కాదు అందరూ మన నా దగ్గర 400 మంది వర్కర్స్ ఉండ్రి. వాళ్ళు చూస్తే నాకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు. 50 మంది స్టాఫ్ ఉంటే అందరూ రెస్పెక్ట్ ఇస్తారు. వాళ్ళంటే వాళ్ళని చూసి నాకే బాధ అనిపించింది. అరే! ఈళ్ళు ఇంతమంది ఉన్నారు. వాళ్ళే బాధ పడితే నాకనిపించింది ఏమో వాళ్ళే అంతుంది అని చెప్పేసి అనుకున్నాను. నాకు ఒక 1 అవర్ టైమ్ ఇచ్చి సార్ మీరు ఇన్ని సంవత్సరాలు చేశారు గదా! మీరు ట్రాన్స్‌ఫర్ సార్ వాళ్ళు పైనుంచి హెడ్ ఆఫీస్ నుంచి వచ్చింది. మీరు హార్డ్ వర్కర్ కాబట్టి మీకు ట్రాన్స్‌ఫర్ అయిపోవాలి బెంగుళూరుకి అని చెప్పారు. నాకనిపించింది అరే! ఈ టైంలో బెంగుళూరు ఏంటి? ఇప్పుడు ఫ్యామిలీ పిల్లలు ఇక్కడ చదువుతున్నారు. మళ్ళా స్టేట్ ఎళ్తే మళ్ళక్కడ మెట్రో పాలసీ ఉంది. తర్వాత పిల్లల ఎడ్యుకేషన్ ఖరాబ్ అయితది. ఎలా అంటుంటే, సార్ నాకు టైమ్ ఇవ్వండి. నాకు ఒక 1 మంత్ టైమ్ ఇవ్వండి నిర్ణయం తీసుకోవడానికి అంటే, లేదు. మీరు ట్రాన్స్‌ఫర్ అన్నా ఇవ్వమంటారు, లేకుంటే రిజైన్ చేయమంటారు అని చెప్పిర్రు. 1 అవర్ టైమ్ ఇచ్చి. ఎలా ఉంటదంటే ఇంగ నాకు ఓ దిక్కు చెమటలు పట్టినయి, ఓ దిక్కు ఏం చేయాలి?
తలనైట్ అయిపోవట్రు అని చెప్పేసి అనుకుంటే, ఇంగ సర్లే అని చెప్పేసి ఇంగ నాకు కొంచెం హోప్ ఉందంటే అరే ఈ బిజినెస్ అయితే ఉంది కదా! అనే ఉద్దేశంతోటి సార్ తోటి ఇంగ రిక్వెస్ట్ చేసి అట్లే వాళ్ళు ఏమన్నా చెప్పేసి అట్లే ఏమనుకున్నా. ఇంగ వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఆల్రెడీ మిగతా స్టాఫ్ కూడా అందరికి నోటీస్ ఇచ్చారన్నమాట. ఇంగ నా ఒక్కనిగా మిగతా వాళ్ళకి ఇస్తుర్రులే సార్ అని చెప్పేసి, సరే అని చెప్పేసి రిజైన్ లెటర్ సార్ నేను రాను అంటే మా హెచ్ ఎవరైతున్నారో ఆయన ఆయన మాకు థాయ్ పర్సన్. కేశవులు నువ్వు ఖచ్చితంగా రావాలి. నువ్వు చాలా హార్డ్ వర్కర్. నీ వర్క్ నాకు అవసరం అంటే, సరే ఇప్పుడు ఇన్ని రోజులు ఉంచుకొని అక్కడ తీసుకెళ్తున్నారు. రేపు అది కూడా సిట్యుయేషన్ బాగుంటే ఎక్కడో వెళ్ళిపోమన్నాడు. ఎక్కడో దగ్గర ట్రాన్స్‌ఫర్ కావచ్చు లేకపోతే వెళ్ళిపోవచ్చు గదా! అదేదో ఇప్పుడే క్లోజ్ చేసుకుంటే అయిపోతది గదా! ఏదో మన అదృష్టం బాగుండి ఇప్పుడే పోవడం అన్న కరెక్ట్ అనిపించింది. నాకనిపించింది. అరే! ముందోళ్ళు పోతేనే గొయ్యికొస్తే నొయ్యిలాగా అయిపోయింది. బతికేంటి? అరే! ఇన్ని రోజులు మనం సంపాదించిందేముంది? అసలు ఈ కంపెనీ అనుకో ఏం సెక్యూరిటీ ఉంది కంపెనీ‌వల్ల? అరే! పర్మనెంట్ అయిందన్నారు, అదన్నారు. ఇప్పుడు ఏది సిట్యుయేషన్ రిజైన్ చేయమంటున్నారు. రిజైన్ చేస్తే ఏమొస్తదంటే ఏం లేదు. ఇగ అనిపించింది. సరే సార్ నేను రిజైన్ చేస్తా అని చెప్పేసి వీళ్ళు అప్పుడు మేము ఒక 1 ఇయర్ సాలరీ ఇయ్యమని డిమాండ్ చేశామని మేము ఒక 10 మంది టోటల్ 15 మందిమి కలిసి డిమాండ్ చేశాం. కంపెనీ ఓనర్స్ వచ్చారు. వచ్చి మా దగ్గర ఏం లేదు. అక్కడ బ్యాంకాక్ నుంచే ఇదొచ్చింది. సో, కంపెనీ దగ్గర ఏం ఫండ్ లేదు. అది లేదని చెప్పేసి అన్నారు. లేకుంటే మీరు ఎన్ని రోజులు ధర్నా చేసినా మీరు కట్ ఆఫ్ డేట్ వరకే ఉంటదని చెప్పేసి మేము అట్లే 15 డేస్ వరకు వర్క్ చేసుకుంటే ఆడనే ఉన్నాం. కానీ ఆ 15 చేసి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. సో, కట్ ఆఫ్ డేట్ పెట్టి ఒక 2 మంత్స్ సాలరీ అని ఫిక్స్ చేశారు. 3 మంత్స్ సాలరీ ఫిక్స్ చేశారు. మేము 1 ఇయర్‌కి 3 మంత్స్ సాలరీ ఇచ్చి, సో, మీరెళ్ళిపోండి అని చెప్పేశారు. సో, మేమింక అయిపోయిందని చెప్పేసి ఇంగ సిగ్నేచర్ లెటర్ అది గూడా ఆఫీస్‌కి పోకుండా జస్ట్ లెటర్ రాసి ఫోటో ఏసి పంపించా హెచ్‌ఆర్‌కి. అట్లా చేయడం వల్ల మాకు ఇంగ రిజైన్ వచ్చింది. ఇంగ అనిపించింది. అరే! మనకు ఇది అయిపోయింది. ఇప్పుతో క్లోజ్. సో, మనకు కొంచెం మంచి ప్లాట్‌ఫార్మ్ వచ్చిందని చెప్పేసి మనకు ఈ వెస్టీజే మనం నమ్ముకున్నాం గాబట్టి, నాకు కొండంత ఆస్తిలాగా అనిపిస్తుంది నాకు వెస్టీజ్ అంటేనే. సో, ఇగ ఉందని చెప్పేసి లేదంటే ఒక సిస్టమేటిక్‌గెళ్తే ఓకే. స్టార్టింగ్‌లో మనకు ఇన్‌కమ్ అనేది తక్కువ రావచ్చు. బట్ బిజినెస్ మైండ్ అనేదేంటంటే స్టార్టింగ్ ఇన్వెస్ట్‌మెంట్ పెడితే మెల్లగా అనేది ఎక్కువ గ్రోత్ అవుతుంది చెప్పేసి, ఇంగ మన ఈ వెస్ట్‌లో ఉంది గదా! అని జెప్పేసి అప్పుడే ఇగ మనకు మా మరదలిది మ్యారేజ్ ఉండే. అదే ఇంగ మ్యారేజ్ గూడా ఎట్లాగో మనకు లీవ్స్ వస్తుందని జెప్పేసి ఇంగ మ్యారేజ్ బిజీలో నేను గూడా అంటే పని జేసుకుంటూ ఫ్రీగా ఉన్నాను. ఇప్పుడు మ్యారేజ్ ఎప్పుడైతే అయిపోయి జూన్ తర్వాత మ్యారేజ్ అయిపోయిందో అప్పటినుంచి కొంచెం ఇగ సీరియస్‌గా సార్ వాళ్ళకి గూడా చెప్పాను. సార్ రిజైన్ జేశాను మరి అని జెప్పితే అప్పుడు ఇగ నాకనిపించింది అంటే దీనికన్నా ముందే అంటే మనకు కరణ్ సారు, భార్గవి మేడం మా ఇంటికొచ్చారు నైట్ పూట. ఆహ్, 7:00 వచ్చి నైట్ 9:30, 10 వరకు గూడా ఇంటికాడుండి చెప్పారంటే నాకు అదే అనిపించింది. అరే! లీడర్స్ ఇంత వాళ్ళు లక్షలు ఇన్‌కమ్ ఎర్న్ చేసుకుంటూ వాళ్ళకి కోట్ల ఆస్తి ఉండి గూడా మన గురించి వచ్చారు స్పెషల్‌గా అంటే దీనివల్ల ఉంది. ఎందుకంటే మనం మీటింగ్‌కెళ్ళేవాళ్ళం ఉంది గాబట్టి అని జెప్పేసి సార్ వాళ్ళు జెప్తుంటే మేమింక పక్క ఇంటి ఇద్దరు ఆంటీ వాళ్ళని తీసుకొచ్చాము. వాళ్ళు రీసెంట్‌గా ఒకరొచ్చారు. కాకపోతే అనిపించింది. అంటే ఒక లీడర్స్ మన ఇంటికొచ్చి సపోర్ట్ చేసినప్పుడు మనకేం లేదు. సో, మన చుట్టాలుంటారు, ఫ్రెండ్స్ ఉంటారు గానీ, ఆ ధైర్యం ఎవ్వరియ్యరు మనకు. అంటే వాళ్ళకి సరిపోదు మనకేమి ఇస్తారులే గానీ, సో, అనే ఉద్దేశంతోటి సరే మనకు సార్ వాళ్ళు కాన్ఫిడెన్స్ ఇచ్చి ఇంగ మా పిల్లోడొచ్చి డ్యాడీ మనకు కార్ తీసుకున్నాం, మంచి కార్ తీసుకున్నాము అని సార్ వాళ్ళు ఎంజీ కార్ తీసుకొచ్చారు. ఆ కార్‌లో వస్తుంది డ్యాడీ ఇప్పటికి ఎంజీ కార్ అంటా ఉంటారు. సో, అప్పుడు ఇంగ అనిపించింది మా దగ్గర అప్పుడు మారుతి 800 వెహికల్ ఉంటుండే. ఆ వెహికల్‌లో పోతుంటే ఏందంటే ఆహ్, గ్లాస్ ఎక్కిస్తేనే ఉడకపోస్తుండే, గ్లాస్ అంటే ఇయన్నీ ఇబ్బంది ఉంటుండే. మారుతి. కాకపోతే నాకు మారుతి కారే నాకు లక్ష్మీదేవి అనుకుంటా. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇవ్వలేదు. మంచి జర్నీ చేసి మా లైఫ్ మొత్తం మా ఫ్యామిలీ అప్ అండ్ డౌన్ చేయడం చాంగా లాంగ్ టూర్ వెళ్ళొచ్చాము బండి పైన. సో, అదృష్టం అంటే ఇంక మనకు కొంచెం లగ్జరీ కారే కావాలి. కొంచెం మన ఫ్యామిలీ ఇంకొకరు మమ్మీ, డ్యాడీ కావచ్చు, అత్తమామ కావచ్చు ఎవరైనా కొత్తగా యాడ్ అయినప్పుడు తీసుకోవడానికి ఇబ్బంది ఉంది ఆ బండిలో అని చెప్పేసి అనుకున్నాము. డ్రీమ్ పెట్టుకున్నాము. సో, డ్రీమ్ రాసుకొని దేవుని కాడ పూజ పెట్టుకొని రోజు పూజ చేసుకుంటూ ఉన్నాము. ఆ! అచీవ్ కావాలని జెప్పేసి. కార్ అచీవ్ కావాలి ఇంక అప్పుడు అనిపించింది సార్ వాళ్ళు ఒక డ్రీమ్ లిస్ట్ అంటే, సరే డ్రీమ్ లిస్ట్ రాసుకొని దాన్ని అంటే డైలీగా పూజ చేసుకుంటూ, అది చేసుకుంటూ వెళ్ళాను. సో, మ్యాటర్ అండ్ లీడర్స్ నాకనిపించింది లాస్ట్‌గా సార్ వాళ్ళే వచ్చారు గదా! అని జెప్పేసి ఆహ్, ఫిక్స్ అయిపోయి ఇంగ అయిపోయిన తర్వాత ఆహ్, ఆ టైంలో మనకు అంటే 2022లో మనకు ఆహ్, గోక్రాజు ఫ్యామిలీ రియూనియన్ అని జస్ట్ మనకు ఆహ్, ఇది మన ఢిల్లీకొచ్చిందన్నమాట. అనిపిస్తే సార్ అండి కేశవ్‌లో ఆడికి పోయేస్తే మంచి ఫ్యామిలీ మంచి సెట్ అయితే చాలా మంది సక్సెస్ అయ్యారని చెప్తే, ఇంగ ఆ టైంలో మనకింక మన డబ్బుల గురించి ఏం ఆలోచించం. సరే మంచిగుంది అని చెప్పి లీడర్ చెప్పి చెప్పేసి
నాతో పాటు మా మేడం కూడా తీసుకొచ్చాను. సో, అక్కడ పోయిన తర్వాత సో, ఎలా ఉంటదంటే మన సార్ వాళ్ళ లీడర్స్ అంతా ఒక ఫ్యామిలీ లాగా ఉంటారు కాబట్టి, ఆ ఢిల్లీకెళ్ళిన తర్వాత మనకు ఏదంటే మాకు అదృష్టం బాగుందంటే దగ్గర హాల్‌కేదో త్యాగరాజ్ స్టేడియం అని ఉంది. అది దగ్గర ఉందన్నమాట. ఆ టెంపుల్‌లో ఉండి ఆడనే రూమ్‌లో ఉండి అందరం ఆళ్ళు ఉండడం వల్ల, ఆ ఫ్యామిలీ తర్వాత ఎప్పుడైతే ఎస్‌పీ బాలు సార్ వచ్చిండో అది చూసి అనిపించింది. అబ్బా! ఇంత పెద్ద సెక్షన్ జరుగుతా ఉంది. మరి ఇంతమంది యాక్చువల్‌గా నాకు హిందీ అర్థమైతది. కానీ హిందీ మాట్లాడలేకపోతున్నా. ఏదో చిన్న లిటిల్ బిట్ తప్ప నాకు అంత అర్థం మాట్లాడలేకపోయానన్నమాట. సో, అట్లా చేసుకుంటే అన్నప్పుడు అనిపించింది. ఇప్పుడు ఇంత పెద్ద సెలబ్రిటీ అవుతుర్రు గదా! మనం ఏదో వెనకాల కూర్చొని వస్తాం. ముందర కూర్చోవాలంటే ఏం చేయాలి? ఏదో ఒకటి పిన్ సాధించాలి అనే ఉద్దేశంతోటి ఇంక అప్పటి నుంచి అనిపించింది. చేద్దాం, చేద్దాం అని ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. కాకపోతే బయట అనిపించింది ఆడ మేము ఫిక్స్ అయిపోయాం. మనకైతే నెక్స్ట్ ఇయర్ వరకల్లా 1,00,000 ప్లస్ ఇన్‌కమ్ తీసుకోవాలని ఆడ మేము మాట కూడా ఇచ్చాము. అదే కాన్సెప్ట్ తోటి వచ్చాము. వచ్చిన తర్వాత మళ్ళా నెక్స్ట్ రాగానే మళ్ళీ ఇక్కడ ఒక ఎఫ్ఐఆర్ జరిగింది. సో, అలా కూర్చోబెట్టి చెప్పేసి మన కొంత ఫ్యామిలీని తీసుకపోయి కూర్చోబెట్టాము. మా రిలేషన్ కూడా చెప్పడానికి మన సూర్య సార్ కూడా చాలా హెల్ప్ చేసాడు అప్పుడు మా ఫ్యామిలీని ఎఫ్ఆర్ టికెట్ ప్రమోట్ చేయడానికి. బట్ చేశాము. బట్ అలా పోయిన వాళ్ళు ఒక్కరిద్దరొచ్చారు. మిగతా వాళ్ళు ఎవ్వరు రాలేదు. సో, వాళ్ళని అది లైట్ పక్కకెట్టాము. పక్కనే కాదు. సో, వాళ్ళకి అవకాశం లేదు. వాళ్ళ అదృష్టం లేక వదిలేసాము. సో, ఇట్లా ఎఫ్ఆర్ కావడం వల్ల ఇంకోటిదంటే మాకు అంతకన్నా ముందు గోకురమ్‌కెళ్ళింటి ఒకసారి. సో, ఎస్‌పీ బాలు సార్ చెప్పాడు. ఒక విషయం చెప్పాడు. సో, ప్రాబ్లమ్ అనుకుంటే అది ఎప్పుడు ప్రాబ్లమే ఉంటది. మంచి ఒకటి ఎప్పుడు మంచి జరుగుతుంటదని చెప్పి ఉద్దేశించి చెప్పారు. సో, అక్కడ ఒక స్కూల్‌లో ఇంక నాకెక్కువ ఇన్‌స్పైర్ అయిందంటే ఆహ్, గజ్వేల్‌లో మేడం ఉంది. మేడం వచ్చి ఆయమ్మ అని చెప్పారు. ఆహ్, తను అంటే స్టడీ లేకున్నా గ్రాన్యులర్స్ పెట్టుకొని చిలక పొలంలో తిరుక్కుంటూ పని చేసుకుంటూ నెలకు 60-70 సంపాదిస్తుంది. కార్ అచీవ్ చేసిర్రన్నప్పుడు మరి మనం ఎందుకు చేసుకోవద్దు? అన్న ఉద్దేశంతోటి నాకదే అనిపిచ్చింది. అరే! తను మా పీజీలు చేసేసి ఎంఏ చేసి తర్వాత తెలుగు చేసినోళ్ళు వాళ్ళ స్టడీ పైన ఉన్నోళ్ళు వాళ్ళని చెప్పొద్దు. తర్వాత నేను పీజీ చేసి నేనేం చేసుకోవద్దన్న కాన్సెప్ట్ తోటి సో, మన పైన మనకు కాన్ఫిడెన్స్ ఉంటే చాలు. ఎవరింటారన్న కాన్సెప్ట్ అని చెప్పేసి స్ట్రాంగ్ డిసిషన్ తీసుకొని ఇంగ చెప్పుకుంటూ ఎళ్తున్నాము. అలాగే మాకు మా హస్బెండ్ పై మేము ఎప్పుడైతే నేను ఆఫ్టర్ జాబ్ రిజైన్ చేసిన తర్వాత వెహికల్ ఏసుకొని 2 డేస్, 3 డేస్ గూడా బయటికెళ్ళాము. అక్కడనే ఎక్కడ బయట ఈడ బస్ స్టాండ్ వండుకోవడము. వెహికల్ అయితే వెహికల్ వండుకోవడం అక్కడ కూడా చాలా లాంగ్ అంటే అగ్రికల్చర్ సీజన్‌లో మేము బయటికెళ్ళామనమాట. ఎళ్లి ప్లాన్ జెప్పాడు. నాకు ఒకటే ఉద్దేశ్యం. అది ఎవరంటే ఎట్లా నాకు ప్లాన్ గావాలని జెప్పేసి నేను అది నాన్ స్టాప్ ప్లాన్ చెప్పుకుంటూ పోతాను. ఒక ప్లాన్ ఉందంటే అది ఏమన్నా గాని ఆ టైంలో మనకు లీడ్ లేకున్నా పర్లేదు ప్లాన్ జెప్పాలనే ఉద్దేశ్యం నాకుంటది. సో, మనకు ఉన్న అప్లయన్స్ అలాంటి అంటే మనకు కాన్ఫిడెన్స్ ఇచ్చారన్నమాట. సో, నాకు ఒకటే విషయం ఇప్పటికి కూడా సార్ వాళ్ళంటారు ఏమన్నా ప్లాన్ చెప్పమంటే మనకు ఆకలైతుంది అంటే గూడా నేను అసలు ప్లాన్ ఫస్ట్ చూస్తా నేను. అంటే ప్లాన్ అయిపోయే సిట్యుయేషన్ ఉందంటే ప్లాన్ క్లోజ్ చేసుకొని మీతో మనం టిఫిన్ చేయడమా, లంచ్ చేయడమా జరుగుతా ఉందని చెప్పేసి నా కాన్సెప్ట్ అన్నమాట. ఇంక మీటింగ్ అంటే సార్ అది ఏమైనా సరే నాకు మీటింగ్ అంటే చాలా ఇష్టము. ఆ టైంకి ప్లాన్ ఉన్నా సరే, ఆ ప్లాన్ పక్కకెట్టైనా సరే మీటింగ్ అటెండ్ అవుతాను జనరల్ నాకది. నా కాన్సెప్ట్ స్టార్టింగ్ నుంచి. సో, ఏందంటే ప్రతి మీటింగ్‌లో ఏదైనా సరే ఒక్కటి నేర్చుకుందాం అనే కాన్సెప్ట్ ఉంటది కాబట్టి, ఎవరో ఒక పాయింట్ చెప్తారు. నాకు ఉద్దేశ్యం అంటే నేను ఆల్‌మోస్ట్ ఫోన్‌లాగా అనుకుంటా. ఎందుకంటే ఫోన్ ఛార్జింగ్ పెడితేనే ఛార్జింగ్ అవుతుంటే మనం మాట్లాడాలని చెప్పేసి అని మీటింగ్‌కెళ్ళినప్పుడు ఒక ఎనర్జీ వస్తదన్నమాట. మనం ఎందుకులే చూద్దాంలే ఈరోజు రెస్ట్ తీసుకోలే అని చెప్పేసి అనుకుంటాం గానీ ఎప్పుడైతే మీటింగ్‌కెళ్తామో, ఆ చార్జింగ్ అనేది ఉంటుంది ప్రతి ఒక్క లీడర్స్. నాకు చాలా అనిపిస్తది. మీటింగ్ అది ఎట్లా ఉండాలి, చెప్పినా సరే 10 సార్లు, 100 సార్లు చెప్పినా సరే గాని, ఏదో కొత్త ఒక పాయింట్ అయితే 100% నాకైతే టచ్ అయితది. సో, అందుకే ఆ కాన్సెప్ట్ తోటి నేను బిజినెస్ కంటిన్యూ చేస్తున్నాను. సో, లీడర్స్ నాకనిపించింది, అరే! మరి బిజినెస్ చేస్తున్నా గాని, మరి ఏంది సంగతులు అందరూ పిన్ అచీవ్ చేస్తున్నారు. మరి మన కాన్సెప్ట్ ఇంతవరకు ఏం చేయలేదు అనిపిస్తుంటే ఇంక మా వోళ్ళు ఒకటే అన్నారు. "నువ్వు దగ్గర దగ్గర 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోవచ్చింది. మరి ఏంది మరి నీవు ఏం అచీవ్ కాలేదు, ఏమి అచీవ్ కాలేదంటే" టైం పడతది. అందరికి టైం పడతది. టైం పడతదని చెప్పేసి సో, అన్నప్పుడు ఒకటే అర్థమైంది. చేయడమే ఇంపార్టెంటు. ఫలితం తర్వాత అదే వస్తది. చేయాలి ఫస్ట్ వర్క్ చేయాలి. అనే ఉద్దేశంతోటి నేనిగ ఆహ్, బుక్‌లో డైరీలో అంతా పేరు రాసుకొని నా ఫోన్‌లో పేరు అండ్ రిలేషన్ అందరి పేరు రాసుకున్నాను. ఆల్‌మోస్ట్ అందరు టచ్ జేశాను. అందరు టచ్ చేసి ఇప్పుడు నాకు లిస్ట్ ఆల్‌మోస్ట్ మా రిలేషన్, ఫ్రెండ్స్ లిస్ట్ అంతా అయిపోయింది. సో, జస్ట్ కాల్ చేస్తుంటే కొందరు చేద్దాం చూద్దాం. సరే నువ్వైతే కార్ తీసుకో. సరే నువ్వైతే రూ. 1,00,000 కొట్టు అన్న వాళ్ళు కొందరున్నారు. కొందరేమో చూద్దాంలే అన్నారు. ఇంక అట్లా చూద్దాంలే అన్నోళ్ళు చూసుకుంటూనే ఉన్నారు.
చేద్దాంలే అన్న వాళ్ళు కొంచెం ముందుకొస్తుర్రు. సరే ఇగ వాళ్ళకు నా పైన కాన్ఫిడెన్స్ లేదో, వాళ్ళ పైన వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదో తర్వాత అది వాళ్ళకే తెలుసు. సో, నాకైతే అనిపించిందంటే, సో, నాకు మంచి ఇది ఒక కార్ అచీవ్ అనేది ఒక ఫస్ట్ మన టార్గెట్ కాబట్టి, సో, నేను మొత్తానికైతే ఈ స్టార్ లెవెల్ పిన్ పెట్టేసుకొని సార్ వాళ్ళకి ఆ గైడెన్స్ ద్వారా అప్లయింగ్ గైడెన్స్ ద్వారా వర్క్ చేసుకుంటూ ఎళ్ళాము. సో, అందరికి ప్లాన్ చెప్పాము. తీసుకున్న ఎక్కువ నాకు అగ్రికల్చర్ అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి ఫార్మర్ ఫీల్డ్ నుంచి వచ్చాను కాబట్టి, సో, ప్రతి ఒక్కటి అగ్రికల్చర్ ప్రొడక్ట్ విషయంలో నేను బాగా నిర్ణయం తీసుకొని నేను ఎక్కువ గ్రోత్ అగ్రికల్చర్ ఎళ్ళాను. సో, అగ్రికల్చర్ టైమ్‌లోనే నాకు ఎక్కువ ఇన్‌కమ్ రావడంది. పిన్ కూడా అచీవ్ అయింది. సో, సప్లిమెంట్ విషయంలో కావచ్చు, నేను ఇప్పటికి సప్లిమెంట్స్ దగ్గర చాలా మంది అంటారు సప్లిమెంట్స్ కొందరు ఒకసారి వాడుకొస్తారు కానీ, నేను దగ్గర దగ్గర నా ఫేవరెట్ సప్లిమెంట్స్ అయితే అన్నీ ఉన్నాయి. కాకపోతే రెగ్యులర్‌గా మాత్రం ఈ ఫ్లాక్సెల్ గాని, సీ బక్తాన్ గాని, తర్వాత ఆమ్లా గాని ఇవైతే నేను రెగ్యులర్‌గా ఎక్కువ తీసుకుంటాను సప్లిమెంట్స్. సో, ఇది ఎప్పుడు బాక్స్ నా బ్యాగ్‌లో ఉండిపోతదన్నమాట. ఎప్పుడు పడితే అప్పుడు యేసుకుంటా ఉంటాను. సో, నాకు అందుకే ఒక టైంలో ఫుడ్ లేకున్నా కూడా నాకు ఈ సప్లిమెంట్స్ ఎనర్జీస్ ఇవ్వడానికి ప్లస్ మన మినరల్స్ సంబంధించింది కావచ్చు. సో, ఇది తీసుకొని మనకి ఇదే మన ఆహారం అని చెప్పేసి నేను బయట ప్లాన్‌కెళ్ళినా కూడా అదే తీసుకొని వెళ్తుంటాను. సో, లీడర్స్ ఇది నా స్టోరీ లీడర్స్. సో, వచ్చేసి ఒకటే విషయం అంటే నాకు అనిపించింది. ఒక కార్ తీసుకోవాలని చెప్పేసి అనే కాన్సెప్ట్ పిల్లలకు ఉంది కాబట్టి కార్ కూడా అచీవ్ చేశాము. సో, అప్లైన్ గైడెన్స్ ద్వారా. సో, ఆ కార్ కూడా ఆహ్, నేను యాక్చువల్‌గా సారీ ఏమనుకోవద్దు. ఎవరైనా చెప్పలేదు. సార్ కార్‌దే బుక్ చేసి అని చెప్పేసి అనుకున్నారు. పోయి కార్ బుక్ చేసినాక సార్ వాళ్ళకి చెప్పాను. బిఫోర్ చెప్పలేదు. తర్వాత చెప్పాను. ఆహ్, నాకేందంటే మా పిల్లల డ్రీమ్స్ కాబట్టి ఇక కార్ కావాలి ఉద్దేశంతోటి కార్ బుక్ చేశాను. సో, అనుకున్న టైంకి కారొచ్చింది. సో, ఆ కార్‌లో ఇప్పుడు వెళ్తుంటే ఎంత హ్యాపీగా ఉన్నానంటే అంత హ్యాపీగా ఉన్నాను. అసలు దానికన్నా ముందు నేను హ్యాపీ ఉన్నాను. ఎందుకంటే మా పిల్లల డ్రీమ్స్ ఏందో ఆ డ్రీమ్స్ ఒకటి అచీవ్ అయింది. సో, ఫస్ట్ మెట్టు ఎక్కామని నేను అనుకుంటున్నాను. సో, స్టార్టింగ్ మాత్రమే ఇది. సో, ఇది ఇలాగే నా ఉద్దేశ్యం అంటే నాతో పాటు మా ఎవరైతే సీరియస్ ఉన్నారో మాకు సంబంధించి ఇప్పుడు మన మనకు డౌన్ లైన్స్ కావచ్చు అందరికి ఆహ్, వాళ్ళకి గూడా కార్ ఇప్పించి ఈ వాళ్ళకి గూడా ముందుకు తీసుకెళ్ళడం నా కాన్సెప్ట్ ఏదంటే, ఇప్పుడు మనం సక్సెస్ అయ్యడం గాదు గానీ, మన కింద ఎవరైతే రిఫర్ చేసామో వాళ్ళు సీరియస్ ఉన్నారో వాళ్ళకి ఇయడం వల్ల వాళ్ళు 10 మంది చెప్పుకోవడం వల్ల వాళ్ళ హ్యాపీనెస్ చూడాలంటే నాకు ఇష్టం. సో, వాళ్ళ డ్రీమ్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మన తల్లిదండ్రులు లేదంటే మన పిల్లలు ఎక్కువ ఖుషి అవుతుంటే మనం ఇంకెక్కువ ఖుషి అయితుంటాం. సో, నాకర్థమైందంటే డౌన్‌లైన్ ఎంత సక్సెస్ అయితే అప్పుడే ఆటోమేటిక్ సక్సెస్ అయితారు అనే కాన్సెప్ట్ తోటి ఉంది. సో, నా చిన్న కేశవులు అంటే ఊర్లో ఎంత శత్రువు అయినా సరే నాకు మిత్రువు అయిపోతాడు. ఇప్పటివరకైతే నాకైతే శత్రువులు ఎవ్వరు లేరు ఇప్పటివరకు నా లైఫ్‌లో అనుకుంటాను. నేను అనుకుంటాను. ఎందుకంటే నేను ఎవరికైనా పాజిటివ్‌గా మాట్లాడతాను. ఒకరిని హర్ట్ చేయకుండా మాట్లాడతాను. ఒకవేళ నాకు అంటే నా ఓపికేందో గాని ఉన్నంత వరకు ఉంటది. ఓపిక తప్పితే నాకు వేరే లెవెల్ ఉంటది. కాకపోతే అది ఎవరి మీద చూపించుకోలేదు ఇంతవరకు. నాకిదొక్కటి కాన్సెప్ట్ బాగా అర్థమైంది. నాకు ఓపిక ఎక్కువ, చెప్పడం ఎక్కువ అనిపిచ్చి నేను ఇప్పటికైనా సరే మా అమ్మ, నాన్న గాని ఎవరైనా సరే మా అమ్మ, నాన్న అంటే కూడా ఒకసారి నేను ఇప్పటికి మా అమ్మకు, నాన్నకి నేను భయపడతాను ఇప్పటికి. వాళ్ళేమంటరో అని మా బాబాయ్ వాళ్ళకి ఇప్పటికే భయపడతారు. కాకపోతే నాకంత రెస్పెక్ట్ ఇస్తారు. ఏ చిన్న విషయమైనా సరే నాకు చెప్తారు. రెస్పెక్ట్ ఇస్తారు. ఏందంటే ఆ రెస్పెక్ట్ నేను తీసుకుంటాను, ఇస్తాను. సో, ఎవరికైనా సరే ఇచ్చిపుచ్చుకోవడంలో ఉంది. సో, చిన్నైనా, పెద్దయినా నాకు రెస్పెక్ట్ ఇయ్యడం చాలా ఇంట్రెస్టు. సో, అదే విషయం చెప్తున్నా. ఆహ్, ఇది సార్ నాకు చెప్పాలనుకున్న స్టోరొచ్చేసి నేను ఒకటే విషయం చెప్పాలి లాస్ట్‌గా. ఆహ్, లైఫ్ అనేది ఎప్పుడు ఉంటది. కాకపోతే ఉంటదో పోదో తెలీదు గానీ, నేను దానికి ఒకటే టార్గెట్ పెట్టుకున్నాను. ఆహ్, ఈరోజు ఉన్న సంతోషం రేపు ఉంటదో ఉండదో గానీ, ఒకటే విషయము మనం చేసుకుంటూ పోవడమే మన ఉద్దేశ్యం. దేవుడు ఎప్పుడు నిర్ణయిస్తాడో తెలీదు. కాకపోతే ఒక టార్గెట్ పెట్టుకొని వర్క్ చేసుకుంటూ పోవడం ఇంపార్టెంటు. సో, నేననుకుంటున్నానంటే నాతో పాటున్న లీడర్స్ ఎవరైతే వాళ్ళకు ఒక రూ. 1,00,000 ప్లస్ ఇన్‌కమ్ ఒక కార్ అచీవ్ చేపియడము. ప్లస్ దాంతో పాటు నాకొచ్చేసి నెక్స్ట్ ఇయర్ వరకల్లా నాకు హౌస్ ఫండ్ ద్వారా హౌస్ తీసుకోవడము. తర్వాతొచ్చేసి కనీసం ఒక 5,00,000 ప్లస్ ఇన్‌కమ్ తీసుకోవాలనే కాన్సెప్ట్ మేము వర్క్ చేస్తున్నాం. ప్రెజెంట్‌గా నా టార్గెట్ పెట్టుకున్నాను. సో, ఇది మన అప్లయన్స్ దీనికి సపోర్ట్ ఏందంటే మనకు బ్రదర్ లైన్స్ గావచ్చు, తర్వాత మనకు అప్లయన్స్ ఆల్ విన్నింగ్ టీమ్ లీడర్స్ కావచ్చు. అందరికి ఉంది. ఎందుకంటే అవకాశం అందరి ద్వారా ఉంది. మనకు అవకాశం ఉంది కాబట్టి. ఆహ్, థాంక్ యూ సార్. నాకీ అవకాశం ఇచ్చినందుకు. ఆల్ అప్లయన్స్‌కి తర్వాత ఆహ్, బ్రదర్ లైన్స్‌కి అందరికీ థాంక్ యూ సార్. సో, నాకు ఈ షార్ట్‌కట్‌లో నా చిన్న స్టోరీ చెప్పాను. సో, నెక్స్ట్ మా మేడం గారు మాట్లాడతారు. జస్ట్ ఓవర్ టు మేడం. గుడ్ మార్నింగ్ లీడర్స్. మై సెల్ఫ్ భాగ్య. మేము పుట్టింది, పెరిగింది మొత్తం హైదరాబాద్‌లోనే. నా క్వాలిఫికేషన్ వచ్చేసి పీజీ బీఎడ్ చేసిన.
సో, చిన్నప్పటి నుంచయినా మేము సిటీ వాతావరణంలోనే పెరిగినాము. మొత్తం కోటిలో నాది స్టడీ మొత్తం కోటి, సుల్తాన్ బజార్, నాంపల్లి అటే జరిగింది మొత్తము. చిన్నప్పటి నుంచి మేము హైదరాబాద్‌లోనే ఉన్నాము. మా పేరెంట్స్ అనేది మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఇప్పటి వరకి గూడా మా మమ్మీ కేరింగ్ తీసుకుంటూనే ఉంటది. నాది ఇంటర్ కంప్లీట్ అయ్యింది. డిగ్రీలో మ్యాచింగ్ వచ్చిందన్నమాట. సో, మా మమ్మీ బయటి వాళ్ళకే అంత కేరింగ్‌గా చూసుకుంటది. సో, నాకు గూడా చాలా మంచి సంబంధమే తెస్తదన్న ఉద్దేశ్యంతో మా మమ్మీ వాళ్ళు ఏది చెప్పినా నేను కాదనేది కాదు. వాళ్ళ మీద రెస్పెక్ట్‌తోని నేను ఒప్పుకున్నా. సో, మా మమ్మీ వాళ్ళు సంబంధం తెచ్చినప్పుడు డిగ్రీలో ఉన్నప్పుడు మా మమ్మీ మీద హోప్‌తోని నేను ఓకే అన్నా. విలేజ్ అనేసరికి కొంచెం ఆలోచించిన. నేనేమనుకున్నా అంటే మా మమ్మీ బయటి వాళ్ళకే అంత మంచిగా చూస్తది గదా! నాకు గూడా మంచిదే తెచ్చి ఉంటదన్న హోప్‌తోని మా మమ్మీ మీద నమ్మకంతోని ఓకే అని చెప్పడం జరిగింది. సో, తర్వాత విలేజ్ అనేసరికి నేనన్నా అబ్బాయి అయితే బానే ఉండు. మమ్మీ విలేజ్ అని అంటే మా మమ్మీ అన్నది అబ్బాయి మంచోడు గాబట్టి, అన్నీ ఆయన కేరింగ్ తీసుకుంటాడు గాబట్టి, బానే ఉంటదమ్మా అంటే, సరే అని జెప్పి, ఓకే అని జెప్పి, నేను ఓకే అని జెప్పేసిన. చెప్పినంక విలేజ్‌కి ఎళ్ళినంక మా మమ్మీ ఎంత కేరింగ్‌గా తీసుకుంటదో, మా హస్బెండ్ గూడా అంతే కేరింగ్‌గా ఇప్పటి వరకి అంతే కేరింగ్‌గా చూసుకుంటాడు. సో, ఆయన మీద హోప్‌తోని నేను మ్యారేజ్ జేసుకోవడం జరిగింది. సో, మ్యారేజ్ అయినంక 2 ఇయర్స్‌కి మాకు బాబు పుట్టిండు. సో, 2 ఇయర్స్ వరకు అక్కడే ఉన్నాంక మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. వచ్చినంక చిన్నప్పటి నుంచి నేను పెద్ద ప్రాబ్లమ్స్ అంటూ ఏం ఫేస్ జేయలేడు. ఎందుకంటే, మా మమ్మీ వాళ్ళే మొత్తం కేరింగ్ తీసుకుర్రు. వాళ్ళెంత ప్రాబ్లమ్స్ ఫేస్ జేసినా మా వరకు రానీయలేరు. మంచి వాతావరణంలో పెరిగినాం మేము. మా పేరెంట్స్ కేరింగ్‌తోని పెరిగినాము. ఇక్కడెంత కేరింగ్ తీసుకుందో మా మమ్మీ, విలేజ్‌కెళ్ళినంక మా హస్బెండ్ గూడా అంతే కేరింగ్‌గా తీసుకుండు. సో, నాకు ఆయన మీద చాలా నమ్మకము. ఏది జేసినా చాలా ఆలోచించి చేస్తాడన్న నమ్మకంతో ఆయన ఏది జెప్పినా నేను నో అనేది గాను. ఎందుకంటే నేను జెప్పింది గూడా ఆయన నో అనడు. సో, అలా ఉండగా మేము ఒకరోజు ఏమైందంటే ఈయన వెస్టేజ్‌లో వాళ్ళ ఫ్రెండ్ చెప్పడం జరిగింది. చెప్పడం ద్వారా ఆయన వెస్టేజ్‌లో జాయిన్ అయ్యిండు. వచ్చినప్పుడు నేను స్టార్టింగ్‌లో మొత్తం నెగెటివ్ మైండ్. ఏంది? ఏం ప్రొడక్ట్స్ తెస్తున్నావు? ఏమి ఇస్తున్నావు? ఇవి మనకి సెట్ అవుతాయా? కావా? ఎవరు జెప్పిర్రు? ఎందుకు జాయిన్ అయినవు? మొత్తం నెగెటివ్ మైండ్ అన్నట్టు నాది. మొత్తం ఆయనని చాలా నెగెటివ్ చేసినన్నట్టు. తర్వాత మెల్లగా ఏమైందంటే అప్పుడే హెయిర్ ఆయిల్, షాంపూ అది తీసుకురావడం జరిగింది. ఆ హెయిర్ ఆయిల్ వల్ల ఏమైందంటే నా హెయిర్ లాస్ అవ్వడం జరిగింది. సో, నేను ఇంకా మళ్ళీ నెగెటివ్‌కెళ్ళిపోయినా. ఏం ప్రొడక్ట్స్ తెచ్చినావు? అసలు ఇవేంది హెయిర్ లాస్ అయితుంది అని చెప్పి ఆయనని చాలా ఇబ్బంది పెట్టినా. అలానే ఉండంగా ఈయన ప్రొడక్ట్స్ తేవడము, వేరే ప్రొడక్ట్స్ తీసేయడము, మా ఇంట్లో మొత్తం అవే ప్రొడక్ట్స్ పెట్టడము. సో, దాని ద్వారా మేము అవే యూజ్ చేసినా తప్పదు గదా! ఇగ ఏ ప్రొడక్ట్స్ ఉంటే ఆ ప్రొడక్ట్స్ యూజ్. అలా యూజ్ చేసినంక ఒకసారి ఎఫ్ఆర్‌కి తీసుకెళ్ళిండు. ఢిల్లీ అని జెప్పి నాకు చెప్పకుండా టికెట్స్ బుక్ జేషిండు. రేపెళ్ళేదుంటే ఈరోజు మనం రేపు ఢిల్లీ ఎళ్తున్నాం అని జెప్పిండు. సరే ఓకే. ఢిల్లీ అంటుండు గదా! టికెట్స్ బుక్ జేషిండు గదా! ఒకసారి ఎళ్లి చూద్దాం అని జెప్పి ఎళ్ళిన. ఎళ్ళినప్పుడు నాకసలు అంతా కొత్త వాళ్ళు. నాకేంది నేనొక్కదాన్నున్నా ఎలా రావాలి అని జెప్తే, "ఏం గాదు సార్ వాళ్ళున్నారు, మేడం వాళ్ళున్నారు. రా ఒకసారి ఎళ్లి జూద్దాము" అని జెప్పి మేము ఢిల్లీ ఎఫ్ఆర్‌కెళ్ళినాం. స్టార్టింగ్ ఎళ్ళేటప్పుడు మొత్తం అసలేందో నన్నెక్కడికో తీసుకొనొచ్చిండు. నాకు చెప్పకుండా టికెట్ బుక్ జేషిండు అని జెప్పి నెగెటివ్‌తోనే ఎళ్ళిన. అక్కడికెళ్ళినంక అసలు మొత్తం మన ఫ్యామిలీ ఎలా ఉంటదో అలా ఉందన్నట్టు. నేను బాగా కనెక్ట్ అయిపోయిన వాళ్ళకి. అక్కడికెళ్ళినంక ఎఫ్ఆర్‌యుల ఎస్‌పి బాలు సార్ స్పీచ్ గాని, మళ్ళీ వీళ్ సలీం సార్‌ది, శ్రీనివాస్ సార్‌ది వాళ్ళందరిది ఇన్నంక అరే! ఏం ఎడ్యుకేషన్ లేని వాళ్ళు ఇంత గ్రోతింగ్‌లో ఉన్నారు గదా! మనం గూడా చేయగలము. మనం చెయ్యొచ్చు అనే ఉద్దేశంతోని మేము నెగెటివ్ మైండ్‌తోని ఎళ్ళిన దాన్ని పాజిటివ్ మైండ్‌తోని వచ్చిన. వచ్చినంక నాకనిపిచ్చింది అరే! ఫ్యామిలీ వీళ్ళు గూడా మన ఫ్యామిలీ లాగానే కలిసిపోతుర్రు గదా! ఇంత మంచిగుంది ఫ్యామిలీ ప్లాట్‌ఫార్మ్ గూడా బావుంది. వెస్టేజ్ అని. ఏదైనా నేను నమ్మకం నమ్మకం ఉంటేనే యూజ్ చేస్తా అన్నట్టు. ఏ ప్రొడక్ట్స్ ఇప్పటికైనా వెస్టేజ్ ఏ ప్రొడక్ట్ తెచ్చినా ఫస్ట్ నేను యూజ్ చేస్తా. నేను యూజ్ చేసినంకనే వేరే వాళ్ళకి చెప్తా అన్నట్టు. అలా నేను కొద్దిగా నాకేందంటే ఎవరైనా వీళ్ళకి చెప్తే ఏమనుకుంటారో, వాళ్ళేమనుకుంటారో, ఆహ్, ఏమన్నా అంటారేమో, నో అంటారేమో అన్న మైండ్ సెట్ నాదన్నట్టు. అంటే వాళ్ళు నో అంటే మళ్ళీ నేను ఏం వాళ్ళు నేను చెప్పినంక వాళ్ళు నో అంటారేమో అనే ఉద్దేశంతోని సగం మందికి నేను చెప్పలేదు స్టార్టింగ్‌లో. నాకనిపిచ్చింది వాళ్ళు నో అన్నా సరే మనం మన డ్రీమ్స్ కోసం వర్క్ చేస్తున్నాం. వాళ్ళ డ్రీమ్స్ గాదు. మనం ఒకసారి చెప్పి చూద్దాం. వాళ్ళు నో అన్నా సరే తర్వాత వాళ్ళే వస్తారన్న ఉద్దేశంతోని ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పడం స్టార్ట్ పెట్టినా అన్నట్టు. అంటే వాళ్ళు నో అన్నా సరే నేను జెప్తా. నా బాధ్యత ఏంది నేను చెప్పడం. వాళ్ళు నో ఎస్ అన్నా, నో అన్నా
నేను జెప్పేస్తా అన్న ఉద్దేశంతోనున్నా. అంతకుముందు ఏందంటే వాళ్ళు చెప్తే ఏమన్నా అనుకుంటారేమో కాలనీలా అన్నట్టు ఆ ఫీలింగ్‌లో ఉంటుండే అన్నట్టు. ఇప్పుడు నేను వేస్టేజ్ అంటే చాలా ఇష్టం ఇప్పుడు ప్రొడక్ట్స్ ప్రతి ఒక్క ప్రొడక్ట్స్ నేను యూజ్ జేస్తా. సప్లీస్ కొంతమంది యూజ్ జేయాలంటే భయపడుతుంటారు. ఇది యూజ్ జేస్తే ఏమవుతదో అని. కానీ మేము ఆల్‌మోస్ట్ అన్నీ యూజ్ జేస్తాం. మాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నా లేకపోయినా మేము రాకుండా ముందు ఫ్యూచర్‌లో రాకుండా ముందే యూజ్ చేస్తామన్నట్టు. అంటే ఒక్కసారి నమ్మకం అని కుదిరిన నమ్మకం అయిపోయింది గాబట్టి యూజ్ చేశామన్నట్టు. వెస్టేజ్ మాకు కరణ్ సార్, భార్గవి మేడం మా ఇంటికి రావడం జరిగింది. నైట్ వాళ్ళంతా నైట్ అయినా వాళ్ళకి ఫంక్షన్ ఉన్నా గాని మేడం వాళ్ళు, సార్ వాళ్ళు అది వదిలిపెట్టుకొని మా కోసం ప్లాన్ జెప్పిర్రు. సో, వీళ్ళు ఇంత ఎడ్యుకేషన్ ఉంది, ఇంత బావున్న ఫ్యామిలీయే ఇంత హార్డ్ వర్క్ చేస్తుర్రు. ఏదో ఉండొచ్చు దీంట్లో అనే నమ్మకంతోని మేము పాజిటివ్ మైండ్‌లోకొచ్చిందన్నట్టు. దాంతో పాటు మా పేరెంట్స్, మా మమ్మీ చాలా షార్ప్ అన్నట్టు. సార్ వాళ్ళు, మేడం వాళ్ళు ఇంత దూరం వచ్చి మన కోసం జెప్తుర్రు గదా! దాంట్లో ఏదో ఉండే ఉంటది. కాబట్టి ఫ్యూచర్ బావుంటది. చేయండి అని చెప్పడం జరిగింది. మా సార్ నేను ఫస్ట్ నుంచి నెగెటివ్ జెప్పినా గాని తనెక్కడ అంటే డిసప్పాయింట్ గాలేదు, బ్యాక్ గాలేదు. సో, తనకొక హోప్ అన్నట్టు. ఎలా అయినా మేము దీంట్లో సక్సెస్ సాధిస్తాము. మా డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అయితాయి అన్న ఉద్దేశంతోని మేము దీంట్లో చేయడం జరిగింది. మా పిల్లల డ్రీమ్, మా బాబు డ్రీమ్ వచ్చేసి ఎంజీ కార్. కరణ్ సార్ అప్పుడు ఎంజీ కార్ తీసుకొని రావడం జరిగింది. మా బాబుని ఒక కార్‌లో కూర్చోబెట్టి ఒక రౌండ్ ఏసిర్రు. సో, మా బాబు అన్నాడు, "మమ్మీ, మమ్మీ మనం గూడా ఎంజీ కార్ తీసుకుందాము" అని. సరే మేము గూడా అప్పుడు కార్ తీసుకునే ఉద్దేశంతో ఉన్నాం. అప్పుడే మాకు ఈ ఆపర్చునిటీ రావడం జరిగింది. సో, ఎలాగో మేము కార్ తీసుకోవాలనుకున్నాం గదా! అదేదో దీంట్లోనే తీసుకుందాము, దీంట్లోనే వర్క్ చేద్దామన్న ఉద్దేశంతోని మేము జాయిన్ అవ్వడం జరిగింది. ఆహ్, మాకు మంచిగా అనిపించినయి, అనిపించింది. సప్లీస్ అన్నీ యూజ్ చేస్తున్నాము. ప్రతి ఒక్క ప్రొడక్ట్ యూజ్ చేస్తా నేను. వెస్టీజ్‌లో ఉన్న ప్రతి ఒక్క ప్రొడక్ట్స్ నేను, మా పిల్లలు, మా పేరెంట్స్‌కి ప్రతి ఒక్కరికి నేను సజెస్ట్ చేస్తా. ఎందుకంటే ఇవి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ఎన్నో లక్షలు పెట్టి హాస్పిటల్‌లో చూయించుకుంటుర్రు. వాళ్ళు మనం ఈ ప్రొడక్ట్స్ గురించి చెప్తే వినరు. ఎవరికైనా మంచి చెప్తే తొందరగా వినరు. కాకపోతే మన బాధ్యత మనం చెప్పేది చెప్పాలే. తర్వాత వాళ్ళే వస్తారు. మాది చిన్నది మారుతి కారుండే. ఆ మారుతి కారులో ఎళ్ళినప్పుడల్లా మా బ్రదర్స్ గాని, వాళ్ళు గాని బావ బెంజ్ కార్ తీసుకొనొచ్చిండని జెప్పి మాకు చాలా అంటుండన్నట్టు. సరే రా బెంజ్ కారే అనుకోండి. మేము బెంజ్ కార్‌లోనే వస్తున్నాం అనుకోండి అని వాళ్ళకి జెప్తుంటే అన్నట్టు. సరే దీంట్లో జాయిన్ అయినంక మా రిలేటివ్స్‌కి అందరికి చెప్పినంక వాళ్ళేమన్నారంటే, "ఫస్ట్ మీరు సక్సెస్ అవ్వండి. మీరు సక్సెస్ అవునంక మేమొస్తాం" అని చెప్పడం జరిగింది. సరేలే వీళ్ళు ఇట్లా అంటుర్రని జెప్పి మా మా హస్బెండ్‌కి లాంగ్ అన్నట్టు. జాబ్ లాంగ్ ఉంటుండే. డైలీ పోయి రావడమే జరుగుతుండే. టైం అనేది ఉండకపోతుండే. తను ఎప్పుడైతే జాబ్ రిజైన్ జేషిండో అప్పటినుంచే హార్డ్ వర్క్ చేస్తున్నాము. అప్పటినుంచి మా గ్రోతింగ్ ఉన్నట్టు. మేము కార్ తీసుకోవడమే గాదండి. మా టీమ్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి కార్ ఇప్పియాలనేది మా డ్రీమ్. అంటే మా డ్రీమ్ వచ్చేసి మా పిల్లల డ్రీమ్, మా డ్రీమ్ వచ్చేసి ఒక హౌస్, మంచి హౌస్ గావాలని. సో, మేము ఆ డ్రీమ్ కోసమే వర్క్ చేస్తున్నాము. ఒక్కటే లీడర్స్ చెప్పేది నమ్మకంతో జేయండి. చెప్పేవాళ్ళు చాలా అనేవాళ్ళు, చెప్పేవాళ్ళు చాలా మందుంటారు. అవన్నీ పట్టించుకోకండి. అవన్నీ పట్టించుకున్నామంటే మనం అక్కడే ఆగుతాము. మనం ఎవరో డ్రీమ్స్ గురించి వర్క్ చేయట్లేదండి. మన డ్రీమ్స్ గురించి మనం వర్క్ చేస్తున్నాము. సో, మన డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అవ్వాలంటే మనమే వర్క్ చేయాలి. మనమే ముందుకెళ్ళాలి. మనకెవరో వచ్చి జెప్తారు, వాళ్ళు జెప్తారు, వీళ్ళు జెప్తారు అనే ఉద్దేశ్యం గాకుండా మన డ్రీమ్స్ గురించి మనమే ఫుల్‌ఫిల్ జేసుకోవాలి. మనమే కష్టపడాలి. మనకి ఎట్లా అంటే ఇప్పుడు మన డ్రీమ్స్ గాబట్టి మనమే వర్క్ జేయాలి. వేరే వాళ్ళు చెప్పడం నెగెటివ్ కామెంట్స్ అంటే ప్రతి ఒక్కరు అంటనే ఉంటారు. ఆహ్, అది కామన్. లై ఏవైరంటే ప్రాబ్లమ్స్ అంటే ప్రతి ఒక్కరికుంటాయి. ఆ ప్రాబ్లమ్స్‌ని ఫేస్ జేసి నిలబడినప్పుడే మనకు సక్సెస్ అనేదొస్తది. కాబట్టి నెగెటివ్‌ని తీసుకోకుండా పాజిటివ్ తీసుకొని వర్క్ చేయండి. కంపల్సరీ సక్సెస్ అవుతారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థాంక్స్. మా అప్లయన్స్ చాలా హెల్ప్ చేషిర్రు. మేము అప్లయన్స్‌కెప్పుడు రుణపడి ఉంటాం. వాళ్ళెందుకంటే మా ఫ్యామిలీ మెంబర్స్ లాగా కరణ్ సార్ గాని, భార్గవి మేడం గాని, సురేష్ సార్ గాని, అసన్ సార్ గాని వీళ్ళందరూ, చరణ్ సార్ గాని వీళ్ళందరూ మాకెట్లా ఉంటారంటే ఒక ఫ్యామిలీ లెక్క అయిపోయినాం మేము. ఇప్పుడు మేము ఎట్లా అయిపోయినామంటే మా ఫ్యామిలీలో ఎళ్ళడం తక్కువైపోయింది. ఇక్కడ రావడం ఎక్కువైపోయింది. సో, నేనైతే ఇప్పుడు వీళ్ళే నా ఫ్యామిలీ అనుకుంటున్నా. మేము అదే ఉద్దేశంతోని వర్క్ చేస్తున్నాము. మాకు చాలా సపోర్టింగుంటాడు. సురేష్ సార్ మేమెంత డల్ అయినా మాకు బూస్టర్ లాగా ఎప్పుడు ఏదో ఒకటి చెప్తుంటారన్నట్టు. మా సార్‌కి గాని, మాకు గాని మేడం గాని చాలా బాగా ఉంటారు మా ఫ్యామిలీ లెక్క. సో, లీడర్స్ ఒక్కటే లీడర్స్
పాజిటివ్ తీసుకోండి. నెగెటివ్స్‌ని పక్కన పెట్టండి. కొన్ని రోజులు ఒక 2, 3 ఇయర్స్ కమిట్మెంట్‌తోని వర్క్ చేయండి. కంపల్సరీ సక్సెస్ అవుతారు. మేము గూడా మా డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ చేసుకోవాలనే మేము వెస్టేజ్ బిజినెస్‌ని ఆపర్చునిటీ తీసుకోవడం జరిగింది. 3 జనరేషన్ ఆఫ్ ఇన్‌కమ్ కోసం మేము దీంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. సో, మా డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి జాయిన్ అవ్వడం జరిగింది. థాంక్ యూ లీడర్స్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సో సార్ ఫస్ట్ టైం మేడం గారు మాట్లాడారు. సో ఇది ఎగ్జాక్టింగ్ ఉంది. సో ఒకటే విషయం ఏందంటే నేను ఒకటే అక్కడ ఫస్ట్ నేను గాడ్‌కి, తర్వాత పుట్టించిన అమ్మ నాన్నకి, దాని తర్వాత అప్లయన్సే. సో మాకున్న మెయిన్ అప్లయన్స్ కాబట్టి, సో వాళ్ళు దేవుడు పుట్టించి దేవుడు వరం ఇచ్చాడు. ఫాదర్స్ మమ్మల్ని కనిపెట్టారు. సో దాని ముందుకు గ్రోత్‌కి ఎలా తీసుకెళ్ళాలని మన అప్లయన్స్ ఉన్నారు కాబట్టి, సో అప్లయన్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, సార్ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క లీడర్స్‌కి పేరు పేరున ఆల్ లీడర్స్, విన్నింగ్ టీమ్ లీడర్స్ ఎవరైతే అందరు ప్రతి ఒక్కరికి, బ్రదర్ లైఫ్స్ అందరికీ థాంక్ యూ చెప్పుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇదొక పెద్ద ప్లాట్‌ఫార్మ్. సో నాకు విన్నింగ్ టీమ్ అండ్ వెస్టేజే పెద్ద ఫ్యామిలీ. ఇంతకు మించి వేరే ఫ్యామిలీ లేదు నాకు. సో నా లైఫ్ మొత్తం ఇదే ఫ్యామిలీ. థాంక్ యూ సార్. బ్యాక్ టు సురేష్ సార్. థాంక్ యూ సార్ అవకాశం ఇవ్వడం. थैंक यू सर, थैंक यू। कहना क्या चलो, वंडरफुल वंडरफुल, बहुत ही शानदार आपका स्टोरी। और हमने सुना आप कितना हार्ड वर्क करते हैं, तो वंडरफुल। ये तो सब अचीव होना ही था जब आपका कमिटमेंट था इस काम के प्रति, और आपने हार्ड वर्क किया है इसके लिए। तो प्राउड ऑफ यू, बहुत ही शानदार आपका लाइफ और स्टोरी आज बहुत अच्छा हमने सुना। पूरी स्टोरी जब आप DOCD जाओगे तब हम पूरी स्टोरी सुनेंगे। हर एक आदमी को आपकी स्टोरी सुनने के लिए कम से कम 5,000 रुपये देना पड़ेगा। तो उस दिन हम आपकी स्टोरी पूरा सुनेंगे। तो वंडरफुल सर, बहुत ही अच्छा लग रहा है। सबसे पहले मैं आपसे एक पूछ रहा हूँ कि आपने अपने रिलेटिव्स को बहुत सारों को बताया, रिलेटिव्स ने आपको पुट डाउन किया, रिलेटिव्स ने आपको नेगेटिव दिया। तो आज जब आप उनसे मिले या उनको मालूम पड़ा कि आपने कार अचीव किया है, तो उनका क्या रिएक्शन रहा? సార్ చెప్పడం, ఓహ్! మీరు హార్డ్ వర్కర్, మీరు సాధించారు. మీరు ఎప్పుడైనా చేయగలరు. మీరు ఆ కాన్సెప్ట్ మీకు చేశారు కేశవులు. మీరు అంటే చాలా మంది కేశవులు అంటుంటారు. కొందరు చెన్న అంటారు. కొందరు డిఫరెంట్ పిలుస్తారు. సో నువ్వు హార్డ్ వర్కర్ స్టార్టింగ్ నుంచి తెలుసు కాబట్టి నువ్వు హార్డ్ వర్క్ సాధిస్తావు. నువ్వు అనుకున్నది సాధిస్తావు కేశవులు. సో క్యారీ ఆన్, ఆల్ ద బెస్ట్ అని చెప్తారు. బట్ మీరు అంటే మాకెవరుంటారు అంటారు. అంటే ఇప్పటికి ఎగ్జాంపుల్ మాకెవరుంటారు మీరు. సో ఇనాలని ఉంటది. సో చేయాలని అంటారు. అదే అంటారు. కాకపోతే చేయాలని మీకు ఓపిక, కోరిక ఉంటే చెప్పండి. 100% మా విన్నింగ్‌కి సపోర్ట్ అందులో నేనుంటాను, ముందు నడిపిస్తా అని చెప్పడం జరిగింది. సో ఇంక జస్ట్ స్మైల్ ఇచ్చి నవ్వుతున్నారు. సరే ఇంక నవ్వుకుంటూ ఉండండిరా ఏం చేస్తాం అని చెప్పేసి ఇప్పుడు కొందరు వచ్చారు సార్. ఇప్పుడు మా రిలేషన్స్ ఒకరిద్దరు వచ్చారు. ఇప్పుడు మా రీసెంట్ అబ్బాయి కూడా వాళ్ళ ఫాదర్, అంటే ఆ ఫాదర్ టైం లేక వాళ్ళ అబ్బాయిని పంపిస్తున్నాం. "నువ్వేమన్నా చేసుకో, మా కొడుకుని వాడిని ఏం చేస్తావో చేసుకో" అని చెప్పేసి నాకు వదిలేసాడు ఇక. రీసెంట్‌గా మన సార్‌తో మీటింగ్ కూడా వచ్చాడు. సో రెగ్యులర్‌గా వస్తున్నాడు ఆ అబ్బాయి. సో ఇది సో మన సిద్ధు అని. సో నా ఉద్దేశ్యం అంటే నేను ఇప్పటికి సార్ రిలేషన్స్ అయితే, ఫ్రెండ్స్ అయితే నేను ఎవరైతే నెగెటివ్ పట్టను సార్. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ ఆ టైం అలా ఉంది. సో దాన్ని నేను తప్పు పట్టదలుచుకోలేదు. ఎందుకంటే అది వాళ్ళకి టైం రావచ్చు. ఆ టైం లేదేమో అనుకుంటాను. సో నేను ప్రతి ఒక్కరిని పాజిటివ్ తీసుకుంటాను. సరే ఇది చేస్తలేడు అనే ఉద్దేశ్యం కాదు గానీ, కాకపోతే అనిపిస్తది. అరే! ఇంత చెప్పినా అర్థమైతలేదు అంటే, నేను రిలేషన్ చెప్పినందుకా, లేక మైండ్ సెట్ కరెక్ట్ లేకనా అన్నప్పుడు సార్ ఒకసారి ఇప్పుడు వాళ్ళ కర్మఫలం అంటారు కదా! వాళ్ళ టైం అలా ఉంది. అంతే. టైం పడతదన్నట్టు నేను కూడా అదే ఉద్దేశంతోటి అనుకుంటాను. సరే ఇప్పటి కాకుండా ఫ్యూచర్‌లో వస్తారన్న ఉద్దేశంతోటే నేను లైట్ తీసుకుంటున్నాను సార్. అంటే పాజిటివ్‌గా ఉన్నా సార్ అంతే. वंडरफुल वंडरफुल। तो लीडर से जैसे अभी चिन्ह के सुन बोला कि अभी वही रिलेटिव है जो उन्होंने स्टार्ट किया था और उन्होंने उनको पुट डाउन किया था, लेकिन अभी क्या बोल रहे थे ना, आप कर सकते हैं, हमारे पास बस की बात नहीं, आप हार्ड वर्कर। तो ये सबके साथ में होता है, ये मेरे साथ में भी हुआ जब मैंने स्टार्ट किया। और पहले वो बिजनेस में नहीं आए, और जब मैंने कर लिया, तो आप कर सकते हैं, आप नसीब वाले हैं। तो आप यहाँ पे एक ही, यानी अभी एक ही संदेश है कि लोग जो आपके रिलेटिव है, फ्रेंड्स हैं, वो न तो आपको जब आपने उनके ऊपर बताया तब भी नहीं आएंगे, और अभी यदि आपने अचीव कर लिया तो भी वो लोग आपको, हो सकते हैं कोई एक दो बंदा यदि पॉजिटिव होके आ गया तो आ गया, नहीं तो वो एक ही बोलेंगे आप कर सकते हैं, हम नहीं कर सकते। तो उनके ऊपर अपने को डिपेंड नहीं रहना है, अपने को अपने ड्रीम के ऊपर काम करना है, अपने ड्रीम के लिए दौड़ करना है, अपने ड्रीम के लिए हार्ड वर्क करना है। और
अपने को साबित करना है कि मैं हूं कुछ। ये मार्केट दुनिया का एक ऐसा प्लेटफॉर्म है जो आप खुद अपने आप को साबित कर सकते हैं। जो लोग आपको एकदम यानी कुछ भी नहीं समझते हैं, वो लोगों के सामने आप अपने आप को साबित कर सकते हैं अपने हार्ड वर्क से, अपलाइन के सबमिशन में रह के, और अपना कमिटमेंट के साथ में इस बिजनेस में यदि आप रुके रहे तो 100%। आज तो आपने छोटा कार अचीव किया है, लेकिन आने वाले फ्यूचर में आपका, आपके बेटे का जो अभी एमजी हेक्टर था वो भी आएगा, और बहुत जल्दी ही मर्सिडीज बेंज भी आएगा, बहुत जल्दी ही आपका घर भी अचीव होगा। तो ये सब कुछ तो आने वाले टाइम में सब होने वाला है। और आप कई लोगों के लिए इंस्पिरेशन बनोगे, कई लोग आपको फॉलो करेंगे, बहुत सारे लीडर्स। तो आपका मेरे को एक दो तीन पॉइंट्स बहुत अच्छे लगते हैं लीडर से। मैं एक ही बोलूंगा, चिन्ना कैसोलो सर से मैं आज से, जब से मैं इनको ज्वाइन कराया, कभी इनके मुंह से मैंने नेगेटिव वर्ड्स नहीं सुने। सर नहीं चल रहा, सर लोग नहीं सुन रहे, और सर चल रहा है। बस कभी भी उनसे फोन करो तो एक ही उनकी आवाज पे एक अलग वाइब्रेशन। तो यानी जब फोन करता हूँ तो मेरे को ज्यादा खुशी होती है, क्योंकि सामने से एक पॉजिटिव वाइब्रेशन आता है मेरे को भी। तो आपका अपलाइन भी आपसे पॉजिटिव वाइब्रेशन ही चाहता है। तो कंप्लेंट मोड में बहुत कम हुआ करते थे, जरूर यानी नेगेटिव होती थी तो उनको मैं थोड़ा सा यानी उनको बात करते थे थोड़ी, तो होके सर्व करेंगे। तो 100% प्राउड ऑफ यू चिना कैसुल सर। और अब मैं ज्यादा बात नहीं करूंगा, हमारे साथ में हमारे सर है, मैं उनको पहले इनवाइट करूंगा। सर से मैं सुनूंगा। वेलकम है चरण सर, भैया वेलकम भैया। यस, गुड मॉर्निंग अंदर की। भैया गुड वॉइस मॉर्निंग, क्लियर गुड है? मॉर्निंग भैया। गुड मॉर्निंग सर। भैया गुड मॉर्निंग भैया, क्लियर है भैया? अनम्यूट हो गया भैया, मैं आपको म्यूट करूँ। हैंड जी जी बात। भैया एक बार हैंड राइजिंग कीजिए ना आप। यस सर, आउट हो गए जी बात। तो लीडर से भैया शायद नेटवर्क की इश्यू से कुछ डिस्कनेक्ट हो गई है। भैया आप आ गए तो एक बार हैंड राइजिंग कीजिए। तो लीडर से वंडरफुल भैया अभी शायद डिस्कनेक्ट हो गए हैं, अभी आ जाएंगे भैया। तो लीडर से वंडरफुल है। और अभी मैं हर एक लीडर को इनवाइट करता हूं कि आप अपने आज के फीलिंग्स बोलिए। आपको आज से क्या ऐसा कोई पॉइंट से आपको मिला जो आपकी चिन्ह के लाइफ से आपको बड़ा फायदा हो सकता है। तो वेलकम है लीडर से। एक ही बात करूंगा, मेरे को सबसे अच्छा लगा कि हम सब यहाँ पे देखो, चिन्ह चिन्ह सर जॉब करने वाले थे, अच्छा कंपनी था इनका, और 40-45 हजार का जॉब था, घर से 40-50 किलोमीटर डेली गाड़ी के ऊपर जाना। लेकिन एक ही उनका कमिटमेंट था, जब से वेस्टेज ज्वाइन किया कभी सीईपी यानी सीईपी से आउट नहीं हुए। बाइक के ऊपर जाते जाते भी सीईपी सुनते हुए जाते थे, और वहां से जाने के बाद में भी बात करते थे, बाइक में रास्ते में रुक के भी बात करते थे। और जिस कंपनी को उन्होंने अपने दिल और अपना पूरा जिंदगी दिया था, कितने मोस्टली कई सालों तक उन्होंने कंपनी को बहुत टाइम दिया, कंपनी को ग्रोथ कराया, लेकिन उसी कंपनी ने 1 घंटे का टाइम दे दिया उनको, ये भी आपको रुकना है तो रुको, नहीं तो आपको रिजाइन करो। तो मैं यहाँ पे एक ही मैसेज देता हूँ कि यदि हम और आप जो किसी जॉब में हैं और ये सोच रहा हूँ कि मैं सेफ हूँ, तो ये बिल्कुल भी दिमाग से निकाल दीजिए, सेफ नहीं है। क्योंकि कब कंपनी वाला कब आपको एक 1 घंटा, 1-2 मिनट, 2 दिन दे देगा कि भैया अभी आप अपना दूसरा देख लीजिए, हम आपको अफोर्ड नहीं कर सकते, या फिर आपको ऐसा काम बताएगा जहाँ पे आप रीच नहीं कर सकते। तो इससे पहले वो अपनी लाइफ में वो प्रॉब्लम ना आए, इससे पहले वेस्टी जैसे प्लेटफॉर्म को आप स्टार्ट कर लिया है, बहुत अच्छा है। तो वंडरफुल है। वेस्टी चेन्नई सर ने वेस्टी स्टार्ट किया था, इसलिए उनके पास टेंशन नहीं था। सर कंपनी जा रही है, मैं बोला दूसरा का वर्क देखो। नहीं सर, वेस्टीज में ही फुल वर्क करेंगे, फुल डे करेंगे।
और कमिटमेंट, हार्ड वर्क वहां पे भी था, हार्ड वर्क यहाँ पे भी है। तो वेस्टिज एक सिक्योर इनकम देता है जो अपने को सपोर्ट करता है। तो सर आगे में एक बार इनको आगे भी आगे भैया अनम्यूट का ऑप्शन दिया हूं भैया, वेलकम आपका। yes. So वेलकम भैया, वेलकम। as a couple, congratulations, Chinna Keshavalu garu and Bhagya garu. థ్యాంక్ యూ So సార్. Thank you, proud sir. of you. థ్యాంక్ యూ Uh, సార్. మీకు మేము స్టార్టింగ్ నుంచి చూస్తున్నాము. ఇప్పుడే చెప్పినట్టు పాజిటివిటీ లేకపోతే పని పట్ల మీకు ఉన్న ధ్యాసము, హార్డ్ వర్కింగ్ యాటిట్యూడ్ అంటారు. సో అది చాలా మంచి గుణము. అండ్ భాగ్య గారు హస్బెండ్ కి సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా సపోర్ట్ చేయాలి, ఇంకా కలిసి వర్క్ చేయాలి. సో ఈ బిజినెస్ లో నాకు తెలుసు ఫస్ట్ హస్బెండ్ మీ బిజినెస్ అని హస్బెండ్ కి వైఫ్ చెప్తారు, దాని తర్వాత ఇది మన బిజినెస్ అని చెప్పాలి. అండ్ మన బిజినెస్ తర్వాత మీకు నిన్న ఇంత మంచి రికగ్నిషన్ జరిగింది ఉమెన్ ఎంపవర్మెంట్ లో, ఇప్పుడు ఇది నా బిజినెస్ అని చెప్పాలి. ఓకే. సో ఒక విషయం మీరు చెప్పలే, మీ పిల్లలు అండ్ మీ అమ్మ నాన్న ఎట్లా ఫీల్ అయ్యారు కార్ తీసుకున్న తర్వాత? సార్ సార్ ఇది ఇక మా పేరెంట్స్ ఫస్ట్ టైం సార్, ఇక మా డాడీ అయితే ఏకంగా ఓకే, అరే కార్ వేసుకుని కదా అంటే, సార్ బిఫోర్ నేను ఎప్పుడైతే మారుతి ఎయిట్ తీసుకున్నప్పుడు మా ఊర్లో ఎవరు వెహికల్ తీసుకోలేరు సార్. అప్పుడు అరే ఇంత వెహికల్ తీసుకొచ్చా, ఎందుకు తీసుకొచ్చారా, మన అనుకున్న ఏమో చిన్న జాబ్ చేసుకుంటే వెహికల్ ఇచ్చా అన్నానంటే, అమ్మ అందరూ అంటా ఉంటారు బట్ మన సేఫ్ అని చెప్పాను. బట్ మన కొత్త కార్ వేసుకొని తీసుకోవడం మళ్ళీ అలాంటి కార్ మా ఊర్లో ఎవరి దగ్గర లేదు. సో ఆ కార్ వేసుకొని మా డాడీ అయితే ఫుల్ హ్యాపీ, అంటే చెప్పాలి మావాడు పెద్ద కార్ వేసుకొచ్చాడు, మావాడు పెద్ద కార్ వేసుకొచ్చాడు, హైదరాబాద్ తీసుకొచ్చాడు. సో అని చెప్పేసి మా డాడీ రీసెంట్ గా మన చిన్న పూజ కూడా చేయించాము. సో అనిపించింది మా డాడీ ఫస్ట్ మా డాడీ కూర్చుంటాడు, ముందర కూర్చుంటాడు. సో మా డాడీకి నాకు కూడా ఇష్టం, మా పేరెంట్స్ ని ముందర కూర్చోబెట్టుకోవాలి తీసుకెళ్ళి అంటే మా ఫ్యామిలీ కన్నా ఎక్కువ మా పేరెంట్స్ కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాను జనరల్ గా. మా డాడీ ముందు కూర్చోవాలి. సో మా డాడీ ఇద్దరు పోతుంటే వేరే ఉన్న లెవెల్ ఉన్నా అని చెప్పేసి ఇప్పటికైనా సరే ఎందుకో మా డాడీ ఫస్ట్ మా డాడీ నన్ను తిట్టాడు. బట్ ఇన్ కేస్ ఫ్యూచర్ లో మా డాడీ ఒకటే సార్ ఇష్టం. అయితే సార్ నేను సార్ తెలుగు సరే తెలుగు వచ్చే సమయంలో సార్, సారీ సార్. ఎస్ పర్వాలేదు. గ్రేట్. అమ్మా నాన్నకి ఇంత మీరు ప్రయారిటీ వాల్యూ ఇస్తున్నారు, దట్ ఈస్ ద గ్రేట్ థింగ్. ఎస్. అన్మ్యూట్ అయ్యారు, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడారు. एक मिनट सर, एक मिनट मैं म्यूट दे रहा हूँ। चुना हैंड कीजिए एक बार। हाँ सर अनम्यूट दिया, बात कीजिए। సార్ వాయిస్ క్లియర్ సార్. यस यस क्लियर सर। సార్ అయితే యాక్చువల్గా నేను చిన్న ఉన్నప్పుడు మా డాడీ అంటే ఏదో చిన్న అంటే తెలియదు నాకు, టవల్తో ఇట్లా అనమాట. టవల్తో ఇట్లా అంటే అప్పుడు నేను అంటే వాషింగ్ చేసుకున్నప్పుడు చిన్న అంటే నాకు తెలివి అప్పుడే వస్తుంది. అదే లాస్ట్ మా డాడీ తిట్టడం కానీ కుట్టడం ఫస్ట్ టైం ఇప్పటి వరకు. ఇప్పటి వరకు అంటే ఒక మాట అనమాట, నాది అంత రెస్పెక్ట్ మా డాడీ అంటే. ఎస్. సారీ అంటే ఎస్ గ్రేట్. చూడండి, నేను ఫస్ట్ టైం కరణ్ ఆర్ భార్గవి వీళ్ళ ఇంటికి వెళ్ళినారు. నేను అనుకుంటా ఆ రోజు మా ఇంట్లో మా సిస్టర్ పెళ్లి ఉండే.
సో వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటే కూడా మళ్ళీ మేము ఓల్డ్ సిటీ నుంచి వచ్చి వీళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. సో కరణ్ అండ్ భార్గవి వెళ్ళినారు. అండ్ వెళ్ళిన తర్వాత నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. నేను అందరితో అడుగుతూ ఉంటాను, ఏం జరిగింది, ఎలా జరిగింది. సో కరణ్ అండ్ భార్గవి చెప్పారు, వీళ్ళు చాలా హార్డ్ వర్కింగ్ అండ్ వీళ్ళ లోపల ఆ డ్రీమ్ కొంచెం స్పార్క్ ఉన్నది అంటారు కదా. సో ఈ బిజినెస్ లో మనం ఎవరితో పని చేయాలి, ఎవరితో పని చేయొద్దు అని మనకు ఎస్వి బాల్ సాబ్ చెప్తారు. సో ఎవరి లోపల అయితే ఆ డ్రీమ్ గురించి పాజిటివిటీ ఉన్నది, లేకపోతే మీటింగ్ కి రావడానికి ఎవ్వరు ఏం బహానా, ఏ చాకులు, ఏ రీజన్ చెప్పరు, ఏం చెప్తే అది వినడానికి తయారు ఉన్నారు, అట్లాంటివి లీడర్షిప్ చిన్న కేశవులు గారిలో ఉన్నది. సో వీళ్ళ పాజిటివిటీ చూసి మేము వీళ్ళ ఇంటికి భార్గవి అండ్ కరణ్ వెళ్ళడం జరిగింది. అండ్ వెళ్ళిన తర్వాత నేను అనుకుంటాను వీళ్ళకు ఒక మీటింగ్ కి తీసుకువెళ్ళాము. ఇక్కడ అది గజ్వేల్ అనుకుంటా. సో Yes, sir. గజ్వేల్, ఎస్ అంతే కదా. అదే సరే సార్, గజ్వేల్ సో సార్. గజ్వేల్ మీటింగ్ కి వీళ్ళకు రండి రండి మా కార్లో వెళ్దామని తీసుకుపోయినాము. అండ్ ఫస్ట్ టైం నేను భాగ్య గారు జస్ట్ పర్సనల్లీ వీళ్ళు యాజ్ ఎ కపుల్ మేము 1 hour ట్రావెల్ చేసుకొని అక్కడ ప్రోగ్రామ్ అటెండ్ చేసి మేము వచ్చినాము. సో అప్పటి నుంచి నేను కంటిన్యూస్లీ వీళ్ళకి చూస్తున్నాను. సో ఒకే ఒక నేను చెప్పగలుగుతాను, దే ఆర్ ద ప్రొడక్ట్ ఆఫ్ సిస్టమ్. వీళ్ళు సిస్టమ్, విన్నింగ్ టీమ్ సిస్టమ్ కి ప్రొడక్ట్. వీళ్ళు ఒక సిస్టమ్ లో వెళ్తే హార్డ్ వర్కింగ్ అందరూ ఉన్నాము. హార్డ్ వర్కింగ్ అనేటిది అందరూ బయట చేసుకుంటూనే ఉంటున్నాము. కానీ ఆ హార్డ్ వర్కింగ్ నుంచి స్మార్ట్ వర్కింగ్ లో కన్వర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనుకుంటే చిన్న కేశవులు దానికి ఎగ్జాంపుల్. అండ్ బెస్ట్ నేను అంటాను స్టూడెంట్ ఆఫ్ విన్నింగ్ టీమ్ అంటే చిన్న కేశవులు. ఓకే. అండ్ వీళ్ళ అప్లయన్స్ కి కూడా నేను కాంగ్రెస్ చెప్తాను. హసన్ గారు ఉన్నారు, చాలా సపోర్టివ్ గా ఉంటారు. అండ్ సురేష్ భయ్య అయితే చెప్పనే వద్దు, ఆల్వేస్ ఎక్సైటెడ్ పర్సన్ అండ్ ఆల్వేస్ హెల్పింగ్ పర్సన్. వీళ్ళకు ఇంతవరకు తీసుకొచ్చారు. అనిత అక్క ఉన్నారు, సో వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్స్. కరణ్ ఉన్నారు, కంగ్రాచులేషన్స్. సో ఒక వ్యక్తి సక్సెస్ వైపు వెళ్తున్నారు అంటే విన్నింగ్ టీమ్ సిస్టమ్ లో అప్లయన్స్ అండ్ టీమ్ సపోర్ట్ ఇట్లా ఉంటది. అండ్ మీ కార్ ఇంకా ఇది ఫస్ట్ కార్, మీ కార్ ద్వారా చాలా మంది కార్ రావాలి. మీ కార్ ఎంత మందికి హోప్ ఇవ్వాలి, అది మేము భగవంతునితో ప్రే చేస్తున్నాము. మీరు జల్దీ సే జల్దీ 5 lakhs ఇన్కమ్ తీసుకోవాలి, టీయూసిడి కావాలి, పిఎంసిఎం కావాలి, ఇదే మా కోరిక. సో ఇప్పుడు కార్ తీసుకున్న తర్వాత వర్క్ అనేటిది డబుల్ కావాలి. కార్ తీసుకోవడానికి ఎంత టైం పడింది, కానీ 5 lakhs ఇన్కమ్ గురించి అంత టైం తీసుకోవద్దు. ఎందుకంటే ఉన్న కార్ మనం వెళ్ళి రైట్, ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క 1,00,000 కిలోమీటర్స్ డ్రైవ్ చేసిన వాళ్ళు మన టీంలో ఉన్నారు. అండ్ వాళ్ళ ఇన్కమ్ 5 lakhs, 8 lakhs, 10 lakhs అయిపోయింది. సో ఈ కార్ మనము ఎంజాయ్ చేయడానికి తీసుకోలేదు. ఈ కార్ మనము మెర్సిడీస్ కార్ రావడానికి ఇది ఒక దారి అని మనం దానికి యూజ్ చేయాలి. సో ఫస్ట్ టైం మీరు మా కార్ లో గజ్వేల్ వచ్చారు. అండ్ అప్పుడు మీ పిల్లలు కూడా అన్నారు మా డ్రీమ్ కార్ ఎంజీ హెక్టర్ కార్ అని. సో Yes, sir. మేము అప్పుడు ఎంజీ హెక్టర్ కార్ తీసుకొచ్చి ఉండే. సో అవును సార్. ఇప్పుడు పిల్లలు ఏమంటున్నారు కేశవులు గారు? సార్ ఇప్పుడు నేను తీసుకున్న కార్ లో ఒక సన్ రూఫ్ అని ఒకటి లేదు సార్. సో ఆ సన్ రూఫ్ గురించి డాడీ నీకు చెప్పిన కార్ నువ్వు తీసుకొచ్చిన కార్ అంటే, లే బేటా సన్ రూఫ్ అయితే మాకు కొంచెం సెట్ అవ్వట్లేదు, మనం పెద్ద కార్ అనుకున్నాం కదా బేటా, సన్ రూఫ్ వెహికల్ నీకు సపరేట్ ఇప్పిస్తాను, నువ్వు ఇప్పుడు నీ డ్రైవింగ్ ఫీల్డ్కి వచ్చేసరికి ఖచ్చితంగా నీ ముందు పెడతా అని చెప్పాను సార్. సో ఓకే డాడీ, అయితే నేను చదువుకున్న తర్వాత తీసుకుంటా చెప్పేసి మా పిల్లలు ఇద్దరు ఫుల్ కాన్సెప్ట్ ఉన్నారు. సో మా పాప అయితే ఇంక నాకు ఫుల్ సపోర్ట్ ఉంటది. అరే డాడీ తీసుకొచ్చే వెహికల్ నువ్వు ఇది చేయకుండా మళ్ళీ కొత్త కార్ ఆడుతున్నావు వస్తుంది అని చెప్పేసి మా బాబుని ఇద్దరు ఫైటింగ్ చేస్తూ ఉంటారు రెగ్యులర్ గా. సో నాకైతే అనిపిస్తుంది సార్, ఫ్యూచర్ లో ఖచ్చితంగా వానికి ఒక ఎంజీ కార్ అయితే ఖచ్చితంగా ఇప్పిస్తాను. వానికి చిన్న డ్రీమ్ కాబట్టి. సో నెక్స్ట్ నా టార్గెట్ అదే ఉంది. సో ఒకటే సార్, అంటే మా పేరెంట్స్ సరే నాకు కొంచెం సెంటిమెంట్ వేరే ఉంటుంది సార్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మన ఒక మాట అనమాట,
చిన్నప్పుడు కూడా ఇట్లా కొడితేనే నేను వాష్రూమ్ పోసుకుంటే మా తాత ఉండి, "అరే! నువ్వు వాడిని ఎప్పటికి కొట్టకురా" అన్నాడు. అదే అన్నమాట. అంటే మా నాయన మా తాతకి ఎట్లా రెస్పెక్ట్ ఇచ్చాడో, సో నేను కూడా మా డ్యాడీకి అట్లా రెస్పెక్ట్ ఇస్తానన్నమాట. అందుకే ఏమున్నా సరే ఇప్పటి వరకు నేను చెప్పిన మాట కాదనడు డ్యాడీ. సో మా అమ్మ కూడా కాదనదు. నాకందుకే మా అమ్మనంటే చాలా ఇష్టం సార్ అది. అంటే అందరికుంటది. బట్ అదేదో గాని వాళ్ళు చెప్పేదానికి నేను నో అనను. వాళ్ళు చెప్పేది గాని నేను నో. అంటే నేను చెప్పేది కూడా వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు. అదే ఏమున్న విషయమన్నా మా బాబాయిల విషయం కూడా, "అరే! మా పెద్దోడు వచ్చినాక మాట్లాడదురా" అంటాడు. సో అంటే మా చెల్లెల విషయంలో కావచ్చు, మా అక్క విషయంలో, ఫ్యామిలీ ఏ విషయమైనా ఫస్ట్ నాతో డిస్కస్ చేశారన్నమాట. అది ఇది చేద్దాం రా లేదంటే. సో వాళ్ళిచ్చే రెస్పెక్ట్ నేను ఓకే అంటాను. నేను ఏది అడిగితే కూడా నో అనరన్నమాట. అది ఎంతైనా సరే కూడా. సో నేనంటే నా ఉద్దేశ్యం అంటే పేరెంట్స్‌ని ఇబ్బంది పెట్టొద్దు. పేరెంట్స్‌కి లైఫ్‌లో ఎందుకంటే వాళ్ళు మనకు జన్మనిచ్చారు కాబట్టి, వాళ్ళని కూడా మంచిగా చూసుకోవాలి మన వంతు కాబట్టి, నేనంటే ప్రెజెంట్‌గా నేను లేను. అక్కడ ఇంటి దగ్గర లేకుండా ఇక్కడ ఉన్నా కూడా, ఇప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తాను. కాకపోతే ఇప్పుడైతే ఏం ప్రాబ్లమ్ లేదు. సో, వాళ్ళ ఇంటికాడ అంటే అగ్రికల్చర్ ఉంది కాబట్టి, తమ్ముడున్నాడు కాబట్టి టెన్షన్ లేదు మాకు. సో, అందరూ హ్యాపీగా ఉన్నాం ప్రెజెంట్‌గా. సో, లైఫ్ లాంగ్ మనం ఒకరితోటి అనిపించుకోవద్దు. అరే! ఈడు తల్లిదండ్రులు చూసుకోడు, ఈడేం చెప్తారా అన్న ఉద్దేశం ఉన్నదని చెప్పేసి ఆహ్, నేను ఎవరితోనైనా మంచి పేరు తెప్పించుకునే ఉద్దేశంతోటి వర్క్ చేస్తుంటాను. నాకిదే సార్ మనకు సెంటిమెంట్ కొంచెం పేరెంట్స్ అంటే. సో, కొంచెం ఎక్కువ సెంటిమెంట్ వస్తది పేరెంట్స్ అంటే. సో, ఉండాలి. అంటే మా డ్యాడీ, మమ్మల్ని ఎలా చూసారో పిల్లల్ని కూడా అలా చూడాలనే ఉద్దేశంతో నాకు ఇది ఒకసారి ఇంట్రెస్ట్. సారీ సార్ ఏదైనా డిస్టర్బ్ అయినందుకు. ఇది ఆ! సార్ నాకు సార్. అచ్చా మీరిద్దరూ ఫస్ట్ టైమ్ గజ్వేల్ వచ్చారు. అంటే మీ లైఫ్‌లో టర్నింగ్ పాయింట్ ఎట్లా వచ్చింది? ఆహ్, సార్ యాక్చువల్‌గా ఎప్పుడు అది మీకు అనిపించింది బిజినెస్ నేను చేయాలి అని? ఒక ఒక గట్టి నిర్ణయము లేకపోతే ఫస్ట్ టైమ్ గజ్వేల్‌కా లేకపోతే ఎఫ్ఆర్‌యుకా మీరిద్దరూ ఎప్పుడు నిర్ణయం తీసుకున్నారు? అది చెప్పండి అందరికి. సార్ యాక్చువల్లీ నేను ఫస్ట్ ఏమంటే యాక్చువల్‌గా సారు ఇంటికి వెహికల్ తీసుకొచ్చి ఎప్పుడైతే కారేసి మా బాబుకి పోపిచ్చాడో, సో, మా పిల్లల డ్రీమ్స్ అనిపించింది. నాకు అప్పుడే అనిపిస్తది. మన ఫస్ట్ కారు టార్గెట్. మా పిల్లలు అంటే ఎందుకంటే పిల్లలు అడుగుతుర్రు కాబట్టి వాళ్ళకి ఇప్పియకపోతే మరి బాగుండు చెప్పేసి సార్ అన్నాడు ఎంజీ కార్ అంటే, సరే ఎంజీ కార్ కాకున్నా కనీసం మనకు కార్ అయితే కావాలే అన్న ఉద్దేశంతోటి నేను ఆ కార్ విషయం నిర్ణయం తీసుకున్నాను. సో, ఆ కార్‌లో ప్రయాణం చేస్తున్నాం కదా సార్ అది. సో, ఆ లగ్జరీ కార్‌లో ప్రయాణం చేసి అనిపించింది అబ్బా! ఇంత అసలు మనం కదిలినట్టు కూడా లేదు. ఎంత లైవ్‌గా వెళ్ళిపోయాము. సింపుల్ అసలు అనిపించింది. మరి ఇలాంటి కార్ ఉంటే సాంగ్స్ పెట్టుకొని చూసుకుంటూ పోతుంటే అసలు అది లైఫ్ వేరే అనిపించింది సార్. చాలా ఇంకా అనిపించింది. ఎప్పుడైతే ఆడ కారేసుకున్నా అప్పుడు 'జాల శ్రీనివాస్ కార్ రెన్యువల్ ఉన్నది సార్ అప్పుడు మనం ఆడికి వెళ్ళినప్పుడు గజ్వేల్ వెళ్ళినప్పుడు. అనిపించింది అరే! యెస్. చిన్న విలేజ్‌లో అటువంటిది ఒక ఆటో కూడా బస్సు కూడా ఎళ్ళని విలేజ్‌లో వీళ్ళు సక్సెస్ అయ్యారు. చదువుకుంది మామూలుగా డిగ్రీ, ఇంటర్ వరకే అంటున్నారు. మరి మనం ఏం చేద్దాం అనేసి అప్పుడు కొంచెం అనిపిస్తది. అది ఆ ఫోటో పెట్టుకొని ప్రతి ఒక్కరికి నేను చూపించుకుంటాను. ఇది నేను వెళ్ళినప్పుడు మా వెహికల్ అయింది. సో, మా సార్ వాళ్ళ లీడర్స్ ఈళ్ళు. ఇక్కడ సార్ సీనియర్ లెక్చరర్ అయ్యి గూడా మనకు సపోర్ట్ చేస్తున్నారు. మేడం సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ గూడా చేస్తుంది. తర్వాత సాఫ్ట్‌వేర్ కంపెనీ ఓనర్ గూడా ఉన్నారిక్కడ. సో, మనం ఏం జేసుకోవద్దు. డబ్బులు ఉన్నవాళ్ళు చేస్తుర్రు, లేని వాళ్ళు చేస్తుర్రు. ఉన్నవాళ్ళు చేస్తే అది వేరే విషయం. లేని వాళ్ళు చేయడం అంటే అది గొప్ప గదా! చేసుకోవాలి అని జెప్పేసి అనిపించింది సార్. నాకు ఇంకోటి ఏమైంది అనిపించంటే సలీం సార్ స్టోరీ నడిచింది సార్ అది. నాకు అదే అనిపిస్తది సలీం సార్‌ది. ఆహ్, ఇప్పటికి అంటాను. ఏదో వర్క్ పొలాలకెళ్ళినా గూడా ఎప్పుడు ప్లాన్‌కెళ్తే గూడా సరే ఆహ్ బయట ఆయన అవైలబుల్ ఉందా లేదా ఆ విషయం గాదు. ఆ టైంకి నిద్రొచ్చిందా, చిన్న ప్లేస్ దొరికిందా, పడుకున్నామా, పని చూసుకున్నామా అనేది ఉంటది సార్. ఇంత మంచిగా పడుకోవాలి, ఇంత తినాలని ఏం లేదు సార్. ఆ టైంకి ఏదుంటే అది అడ్జస్ట్ అయికుంటూ పోవడమే. అంటే ఏదైనా సరే ప్రతీది ఒకటే చెప్పిందంటే కష్టం ఉంటే నెక్స్ట్ సుఖం ఉంటది 100% తెలుసు సార్. మంచులతో చెడు ఉంటుంది. చెడుతో మంచి 100% ఉంటుంది కాబట్టి నా కాన్సెప్ట్ అదొకటి అనిపిస్తది. సో, మేము సలీం సార్ స్టోరీ మీటింగ్ విన్నాము. నాకనిపించింది. అదే టార్గెట్ సార్. ఇప్పటికైనా మేడం గూడా సలీం సార్‌ది స్టోరీ వినడం వల్ల ఆయన వర్క్ డెడికేట్ అంటే మాటలు కావచ్చు సార్. ఆహ్, నాకనిపించిందేంటంటే, అరే! వీళ్ళే చేస్తున్నారు గదా! సార్ క్యాబ్ డ్రైవర్ అంటున్నాడు. సెవెంత్ క్లాస్ అంటున్నాడు. మొత్తానికైతే వర్క్ అయితే చేసుకుంటూ ఎళ్ళాడు. సో, నేను అప్పుడు కొన్ని చేసిన మిస్టేక్‌లు ఈ రోజు మీటింగ్‌కి రావడం వల్ల, వినడం వల్ల కొన్ని మిస్టేక్ నేను చేశానప్పుడు. ఆ మిస్టేక్ చేయదని ఇప్పుడు నుంచి చేయకుండా ఒక సిస్టమ్ ఫాలో అవ్వకుంటూ పోతున్నాను. సో, ఇది సార్ నాకు యాక్చువల్‌గా మెయిన్ వచ్చేసంటే కార్ అనేది సార్ కరణ్ సారు, మేడం ఇంటికొచ్చిన కారేసుకొచ్చి అదే సార్ టార్గెట్ కార్ ఫస్టు. తర్వాత జర్నీ చేసినాక అల్ల అంటే కార్ చూసుడు వేరు, అల్ల జర్నీ చేసుడు వేరు. సో, ఆ జర్నీ గూడా చేశాను నెక్స్ట్ డే కాబట్టి నాకది అది ఫిక్స్ అయిపోయింది సార్ వెహికల్ అనేది. సో, ఆ వెహికల్‌లో ఆల్‌మోస్ట్ దగ్గర దగ్గర వచ్చేసాం సార్. డ్రీమ్ అయితే అచీవ్ చేసుకున్నాం సార్. కాకపోతే ఇక సన్ రూఫ్ అనేది నెక్స్ట్ టార్గెట్ ఉంది సార్ అది. మా బాబు గురించి. నెక్స్ట్ వచ్చేసి అది సార్ టార్గెట్. యెస్. యెస్. సో
ప్రౌడ్ ఆఫ్ యూ. చూడండి, యాజ్ ఏ అప్లైన్ మనము సో యాజ్ ఏ అప్లైన్ మనము ఎవరికైనా హోప్ ఇస్తాము, కలుస్తాము. మీరు కూడా అప్లైన్స్ ఉన్నారు, వింటున్న వాళ్ళు చాలా మంది అప్లైన్స్ ఉన్నారు, డౌన్లైన్స్ ఉన్నారు. సో మన టీమ్ లో ఒక వ్యక్తికి హోప్ ఇవ్వాలి అనుకుంటే ఏమేం చేయాలి, అవన్నీ చేయాలి. వాళ్ళ మంచి కొరకే हम जो भी हमारे टीम के लिए करते हैं वो डाउनलाइन को होप दिलाने के लिए करते हैं. तो आप सभी भी किसी के ना किसी के आप अपलाइन हो और आप भी डाउनलाइन हो. तो ये टीम में होप दिलाने के लिए, उनको आगे लेके जाने के लिए ये करना पड़ेगा. तो ज्यादा कुछ हार्ड वर्क नहीं है, लेकिन एक एक मीटिंग से लाइफ चेंज होता है. कई बार ऐसा होता है ఎన్నోసార్లు ఎట్లా ఉంటది అంటే మీటింగ్ కి రాము అని అంటారు, కానీ జబర్దస్తి మేము గజ్వేల్ గురించి ప్రమోట్ చేసి తీసుకోపోయాం. సో తీసుకుపోయిన తర్వాత వీళ్ళు తీసుకున్న అది నిర్ణయం కావచ్చు, లేకపోతే వీళ్ళ లోపల ఒక హోప్ అనేటిది క్రియేట్ అయింది. సో దిస్ ఇస్ వాట్ మీటింగ్స్ అండ్ ప్రొడక్ట్స్ వల్లనే చిన్న కేశవులు ఇట్లా లీడర్షిప్ లెవెల్ కి వచ్చారు నేను అనుకుంటాను. సో చాలా హార్డ్ వర్కింగ్ కపుల్. సో కంగ్రాట్స్ వన్స్ అగైన్. భార్గవి కూడా 1 minute Thank you. మాట్లాడతారు. Yes, yes. Really happy అండి, नहीं बाबू, ఎందుకంటే స్టోరీ ఆఫ్ ది డే మీది వింటున్నాము. రియల్లీ ఇది ఆల్రెడీ నేను ముందే విజువలైజ్ చేసినాం మేము చాలా సార్లు. సో ఈ రోజు అది రియాలిటీ అయింది. సో కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ, హార్డ్ వర్కింగ్ పర్సన్. Thank you, madam. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం సార్ ని నేను జిల్లేలు దగ్గర కలిసాను. జిల్లేలు మీటింగ్ అయిన తర్వాత నేను చిన్నకేశ్వర్ గారిని ఫస్ట్ టైం కలవడం జరిగింది. అంటే చెప్పేవారు చిన్నకేశ్వర్ సార్ చాలా హార్డ్ వర్కింగ్ అంటే ఎవరు అనుకున్నాను నేను. సో కానీ ఫస్ట్ ఆ రోజు కలిసింది మిమ్మల్ని ఫిజికల్ గా ఆ రోజే. సో ఆ రోజే మీ డెడికేషన్ నేను చూసాను. చాలా హార్డ్ వర్కింగ్ అండ్ మీ హంబుల్ నేచర్ నాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ భాగ్య, రియల్లీ యు ఆర్ వెరీ లక్కీ. ఎందుకంటే అంత హార్డ్ వర్కింగ్ హస్బెండ్ మీకు డెడికేషన్ తోటి వెస్టీజ్ బిజినెస్ ని చాలా హోప్ఫుల్ గా పాజిటివ్ గా తీసుకొని చేశారు. అండ్ చెన్నకేశ్వర్ గారు మీరు కూడా లక్కీ, ఎందుకంటే భాగ్య మీకు చాలా సపోర్ట్ చేశారు. సో Yes, అంటే ma'am. తను Thank you. యాటిట్యూడ్ ని మార్చుకున్నారు. అంటే Yes, ఆలోచన ma'am. సరళిని మార్చుకోవడంలోనే సక్సెస్ ఉంటది. ఎవరు పాజిటివ్ ఉండరు. నేను నిన్న రాత్రి మీటింగ్ లో చెప్పాను కదా, Yes, నేను కూడా ma'am. పాజిటివ్ లేకుండే. సో ఒక మీటింగ్ నా లైఫ్ చేంజ్ చేసింది. సో ఆ లైఫ్ చేంజ్ చేసింది అంటే చేంజ్ అయ్యాం కాబట్టి ఈ రోజు మీరు సక్సెస్ఫుల్ అవుతున్నారు, మేము సక్సెస్ అయ్యాము. సో ఇట్స్ ఫ్యామిలీ బిజినెస్. రియల్లీ హ్యాపీ. అండ్ మీ భాగ్య వాళ్ళ మదర్ కూడా చాలా రియల్లీ మంచి లీడర్షిప్ క్వాలిటీ ఉన్న లేడీ. సో కంప్లీట్ గా ఏంటంటే మీ అందరు అప్లయన్స్, అనిత దీది అండ్ సురేష్ భయ్య, కరణ్, సో అందరికి కూడా ఏంటంటే మీ సక్సెస్ లో వాళ్ళకు కొంచెం వాళ్ళ హెల్ప్ వాళ్ళు కూడా చేయడం వల్ల ఏంటంటే ఇది రియల్లీ ఒక అప్లైన్ ఆన్లైన్ లో ఒక బ్యూటిఫుల్ రిలేషన్షిప్. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఎస్, Thank దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. చూడండి, ఒక విషయం నేను చెప్పాలి. హసన్ భాయ్ ఆర్ సురేష్ భయ్య అండ్ చిన్న కేశవులు, వీళ్ళ అప్లైన్ డౌన్లైన్ రిలేషన్షిప్ చాలా చాలా బాగుంటది. దట్ ఈస్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్. అప్లైన్ ఏం చెప్తే అది ఎదురు మాట చెప్పకుండా అండ్ నేను చేస్తాను అనే పాజిటివిటీతో, అండ్ అప్లైన్ డౌన్లైన్ రిలేషన్షిప్ ఎట్లయితే మన సిస్టమ్ చెప్తుంది ఆ రెస్పెక్ట్ తో వీళ్ళు అది క్రియేట్ చేసి ఇంతవరకు తీసుకొచ్చారు. సో వీళ్ళ అప్లైన్స్ కి కూడా నేను కాంగ్రెస్ చెప్తున్నా. అండ్ మీ అందరికి కూడా చెప్తున్నా, సో అప్లైన్ డౌన్లైన్ కలిస్తే జీవితంలో ఏదైనా సాధించవచ్చు. మేము కూడా చాలా సంవత్సరాలు జాబ్ చేశాము. చిన్న కేశవులు వాళ్ళు కూడా జాబ్ చేశారు. కానీ అప్లైన్ అండ్ డౌన్లైన్ సపోర్ట్ తో మనము ఒక పెద్ద హిస్టరీ క్రియేట్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ ఇది స్టార్టింగ్ పాయింట్. సో మీ టీమ్ లో కూడా చాలా మంది డియూ సిరీస్ రాబోతున్నారు. మీ టీమ్ లో కూడా వందల మందికి కార్స్ రాబోతుంది. సో ఆ లెవెల్లో థింకింగ్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి, సిస్టమ్ ని ఫాలో చేయాలి. సో ఇదే నేను మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. సో వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. సో మీరు జల్దీ సే జల్దీ డియూసిటీ కావాలి, 5 లక్ష ఇన్కమ్ తీసుకోవాలి. అండ్ మీ రికగ్నిషన్ మేము విత్
ఏమంటారు ఛత్రి రికగ్నిషన్ మేము చేయడానికి తయారున్నాము. సో ఆ और లెవెల్లో काफी म्यूजिक भी है। ఎస్ मैं लास्ट में एक बोलना चाहती हूँ, वुमेन एम्पावरमेंट प्रोग्राम में काफी सारे लेडीज का रिकॉग्निशन हुआ है, तो बहुत अच्छा लगा है। और काफी सारे लोग जो फैशन शो में पार्टिसिपेट किए पहली बार, सूरज भैया के टीम से, अनिता दीदी के, मतलब अपने करें आप लोगों के टीम से काफी सारे लोग जो फैशन शो में पार्टिसिपेट किए, वो रियली बहुत अच्छा था। तो मैं अगर वो लोग यहाँ पे है, मैं उनको कंग्रेट्स कहना चाहती हूँ कि आपने इसी में फर्स्ट स्टेप लिया है, तो थैंक यू विष्णु। Thank రైట్. you. సో దట్స్ ఆల్ ఫ్రమ్ అవర్ సైడ్. సురేష్ భయ్య, బ్యాక్ టు సురేష్ భయ్య. थैंक यू भैया, थैंक यू, आपने अवेलेबल अपना टाइम हमारे को दिया, थैंक यू। तो वंडरफुल, बहुत ही शानदार सेशन रन हो रहा है। और अभी मैं इनवाइट करूंगा अनिता दीदी को। वेलकम अनिता दीदी। గుడ్ మార్నింగ్ భయ్యా. गुड मॉर्निंग గుడ్ दीदी, गुड మార్నింగ్ मॉर्निंग। గుడ్ మార్నింగ్ చరణ్ అమ్మా. భయ్యా, బాబీ. థ్యాంక్ యూ సో మచ్. మనకి ఇలాంటి దేవుళ్ళ లాంటి అప్లయన్స్ దొరికారు. ఎవ్రీ టైం నేను మార్నింగ్ అయితే భయ్యా, బాబీ, కరణ్ భాయ్కి వాళ్ళ ఫ్యామిలీకి కూడా థ్యాంక్ చెప్తాను. ఎందుకంటే అంకుల్ ఒక డిసిషన్ తీసుకోవడం వల్ల భయ్యా నెట్వర్క్ మార్కెటింగ్ లో వచ్చారు. భయ్యా ఒక డిసిషన్ తీసుకోవడం వల్ల ఈరోజు ఎంత మంది లైఫ్ చేంజ్ అవుతుంది. నేను కొంచెం చాలా తగ్గేదే లేదు అన్న మెంటాలిటీ నాది. కానీ బాబీని చూసినప్పుడల్లా చాలా నేర్చుకున్నాను నేను లైఫ్ లో. ఫస్ట్ విన్నింగ్ టీమ్ లో వచ్చిన తర్వాత ఒదగడం అనేది నేర్చుకున్న, బిజినెస్ తర్వాత సంగతి. ఎందుకంటే నైట్ కూడా నేను చాలా సార్లు హ్యాండ్ రైజ్ చేశాను బాబీ గురించి మాట్లాడదామని. బాబీ భయ్య వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ. మేము ఒక 16 ఏళ్ల నుంచి చూస్తాము. మేబీ 18 కూడా ఉండొచ్చు. ఎంత పెద్ద ఫ్యామిలీకి సర్వ్ చేసి బాబీ ఎంత హ్యాపీగా ప్లాన్ కి వచ్చేదన్నమాట. అస్సలు అలసిపోయినా, నేను ఇంతమందికి పని చేశాను, ఈ ఒక 5 నిమిషాలు లేట్ అయింది అనేది కూడా ఎప్పుడు ఎక్స్క్యూజ్ ఇవ్వలేదు బాబీ. అన్న టైం కంటే ఒక 5 నిమిషాలు ముందే వచ్చేవాళ్ళు. మేము ఎవరినైనా పిలిస్తే రాకుంటే మేము బాధపడితే మమ్మల్ని భుజం మీద చేసి, పర్వాలేదు అక్క, మీకు మళ్ళీ వస్తారు, వచ్చేవాళ్ళు వస్తారు, మీరు ధైర్యంగా ఉండాలని మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళలేదు అప్లయన్స్ అన్నమాట. ఈ రోజు అప్లయన్స్ ఉన్నారు నా ముందు. నేను నిర్భయంగా చెప్తాను, ఎప్పుడు నేను భయ్యా బాబీకి అవకాశం ఇవ్వలేదు. నేను ఎప్పుడు కంప్లైంట్ మూడ్ రాలేదు. నా మీద కంప్లైంట్స్ తెచ్చుకోవడానికి కూడా నేను ప్రయత్నించలేదు. అది ఎక్కడి నుంచి అంటే నేను వీళ్ళ నుంచే నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా, బాబీ. భయ్యా అయితే నా దృష్టిలో ప్రకృతి అన్నమాట. ప్రకృతి ఎప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుందో భయ్యా 18 ఇయర్స్ నుంచి చూస్తున్న అదే లెవెల్లో ఉంటారు. ఈ రోజు ఎంత మందికి లైఫ్ ఇచ్చి, ఎంతో మందికి కార్లు ఇప్పించి, ఎంతో మంది ఈ బాధలను దూరం చేసినా గానీ నేను చేస్తున్నా అన్న ఫీలింగ్ ఉండదు. ఎప్పుడైనా నేను భయ్యా విత్ యువర్ సపోర్ట్ అని నాకు చెక్ వస్తే భయ్యా అంటారు, మీ హార్డ్ వర్క్, నేను ఇక్కడ ఏం చేయలేదు అంటారు. అదే బయట ప్రపంచంలో అయితే నా వల్లనే వాళ్ళ ఇంట్లో చెక్ వచ్చింది, నా వల్ల వాళ్ళ ఇంట్లో కార్ వచ్చింది, ఇట్లా చెప్పుకుంటారు. నిన్న శ్రీనివాస్ సార్ది అప్లైన్ కి ఎంత సబ్మిషన్స్ లో ఉన్నారు. మలక్పేట్ వచ్చినుండే సార్, అనుకోకుండా నేను కూడా అక్కడ వెళ్ళడం జరిగింది. అక్కడ మేము స్నాక్స్ అవి అరేంజ్మెంట్ చేస్తే తీసుకోలే. ఇది కార్డినర్ రూల్స్ కి అగేన్స్. మా అప్లైన్ చరణ్ సార్ కి తెలిస్తే నేను కార్డినర్ రూల్ బ్రేక్ చేసిన అని తెలిస్తే అది నాకు బాగుండదు. నెక్స్ట్ టైం ఈ మిస్టేక్ మీరు చేయకండి అనేసి అంటే నేను చాలా నేర్చుకున్నా. అంటే ఇప్పుడు అప్లైన్ కనిపిస్తలేరు అక్కడ, అప్లైన్ లేరు. ఆ చిన్న విషయం ఆయన వరకు ఎందుకు వెళ్తుంది అప్లైన్ వరకు అనేసి మేము రిక్వెస్ట్ చేసా కూడా లేదు, నెక్స్ట్ టైం మీరు ఈ మిస్టేక్ చేయొద్దు అని. అంటే అంత ఎదిగి కూడా అన్ని డబ్బులు సంపాదించిన, అంత రికగ్నిషన్ తీసుకున్న అప్లైన్ కి ఎంత సబ్మిషన్స్ లో ఉన్నారు అని నాకు అర్థమైంది నిన్న. ఇది ఒకటే ఒక ప్లాట్ఫారం. చెన్నకేశవులు అండ్ భాగ్య చాలా హంబుల్ కపుల్స్. తక్కువ మాట్లాడతారు, ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు ఎవరికైనా, ఎక్కువ వర్క్ చేస్తారు. ఫస్ట్ భాగ్య కొంచెం నెగిటివ్ లో ఉంటుండే, చెన్నకేశవులు గారు చాలా ఫీల్ అవుతుండే, మేడం ఎంతో మంది డౌన్ లైన్స్ వస్తున్నారు, నా వైఫ్ నాకు అండగా వస్తే నేను చాలా సాధిస్తా అనేవాళ్ళు. ఈరోజు అది ఫుల్ఫిల్ అయింది. భాగ్య సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళు అనుకున్న కార్ అచీవ్ చేశారు. ప్లస్ జాబ్ నుండి, బాస్ నుండి రిలీఫ్ తీసుకున్నారు. అది ఎప్పుడు అంటే
ఆ పార్ట్నర్ రావడం వల్ల. ఎస్ కదా? Yes, madam. ఇది అందరికి ఛాలెంజెస్ వస్తాయి. ఎందుకంటే భారత్ సార్‌కి కూడా అదే ఛాలెంజ్ వచ్చింది. మన చరణ్ భయ్యకి అదే ఛాలెంజ్ వచ్చింది. నాకు కూడా అదే. ఇంట్లో ఒకరు డిసిషన్ తీసుకుంటారు. ఒకరు రిజెక్ట్ చేస్తారు. కానీ ఇంట్లో ఒప్పియడమే కష్టమైతది. ఇంట్లో ఎప్పుడైతే ఒప్పుకొని మనకు ఫ్యామిలీ సపోర్ట్ చేస్తదో 100% అనుకున్నది సాధిస్తాము. ఇక్కడ కూడా ఎవరైనా హస్బెండ్ స్టార్ట్ చేస్తే నైట్ బాబీ కూడా అన్నారు. మొన్న ఉమెన్ ఎంపవర్‌మెంట్‌లో కూడా బాబీ ఒకటే వాల్యుబుల్ పాయింట్ చెప్పారు. ఎవరైతే మీరు హస్బెండ్ స్టార్ట్ చేస్తే వైఫ్ సపోర్ట్ చేయండి. వైఫ్ స్టార్ట్ చేస్తే హస్బెండ్ సపోర్ట్ చేయండి. ఆ సపోర్టింగ్ అనేది ఎక్కడి నుంచి వస్తది అనంటే నాకు 100% నేను కూడా కంప్లెయింట్ చేసేదాన్ని భయ్యాకి. సిగ్నల్ పోయింది. భయ్యా అన్ని విషయాలు వింటారు. గోల్డ్ కావాలంటే నిమిషంలో ఇప్పిస్తారు. ఏదంటే అది చేస్తారు. కానీ నాకెందుకు బిజినెస్‌లో సపోర్ట్ చేయట్లేదంటే, మీరు సీపీ ఒక్కరు వినకండి దీది. ఇంట్లో అందరూ వినేటట్టు చేయండి అంటే 2000 రూపీస్‌ది నేను బ్లూటూత్ తీసుకొచ్చి ఫ్యామిలీ మొత్తం వినడం చేశాను. ఎప్పుడైతే సీపీ ఆయన వినడం రోజు స్టార్ట్ చేశారో 100% నాకు బిజినెస్‌కి హెల్ప్ చేశారు. సీపీది చాలా మహత్యం ఉంటది. ఎవరింట్లో పిల్లలు వినట్లేదు, హస్బెండ్ వినట్లే, వైఫ్ వినట్లే అంటే ఫస్ట్ వాళ్ళకి నిదానంగా సీపీలో తీసుకురండి. ఇదొకటి. చెనకేశవులు సార్, హసన్ భయ్య ఇద్దరు వెళ్తే సొంత బ్రదర్స్ వెళ్ళినట్టు అనిపిస్తది. నేను పోస్టర్ చూస్తుంటే నిజంగా వాళ్ళిద్దరు చాలా సొంత అన్నదమ్ముల్లాగా వర్క్ చేస్తారు. ఫీల్డ్ వర్క్ వెళ్ళినప్పుడు చాలా ఎంజాయ్ కూడా చేస్తారు. భాగ్య డిసిషన్ తీసుకున్నప్పుడు తను కూడా మాతో ఢిల్లీ వచ్చినుండే. ఏమి తెలవనట్టు తను ఎంతో చదువుకుంది. ఇప్పుడు తన క్వాలిఫికేషన్ చెప్పినారు. బయటైతే ఎంత చదువుకుంటే నేను ఇంత చదువుకున్నా అన్నట్టు ఒక గర్వంగా ఫీల్ అయితూ వస్తారు మీటింగ్‌కి. కానీ జీరో ఒక చిన్న అమ్మాయిలాగా ఏం తెలవదు గదా! అట్లా ఢిల్లీ మీటింగ్‌కి వచ్చిండ్రు. మాతో చాలా కలిసిపోయింది. ఒక సొంత సిస్టర్ లాగా. బాబీతోని, మాతోని ప్రతిదీ ఎలా చేయాలి? ఏంటి ఇట్లా మీటింగ్‌కి వెళ్ళడం, నోట్స్ రాసుకోవాలి భాగ్య అంటే నోట్స్ రాసుకునేది తను. చాలా హంబుల్‌గా ఉండేది. చెప్పాలంటే చాలా ఉంటది. కానీ వాళ్ళ నోటితో ఇంకా డీసీడీ అయిన తర్వాత విందాము. ఇది చిన్న డ్రీమ్ అచీవ్ చేసినాము. ఇక్కడే ఒక ప్లాట్‌ఫార్మ్ అన్నమాట. బయట ఎక్కడ ఉండదు. అప్‌లైన్ ఒక్కరే ఇక్కడ చాలా తపన పడతారు. వాళ్ళ ఇంట్లో ఏదన్నా ఛాలెంజెస్ ఉన్నా నేను భయ్యాని కూడా చాలా సార్లు చూసినాను. వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద ఛాలెంజెస్ వస్తే మాకు కంపల్సరీ తెలుస్తాయి. కానీ ఏ రోజు మా ఇంట్లో ఈ ప్రాబ్లమ్ ఉంది అనేసి ఫోన్ ఎత్తకుండా ఉండరు. మనం అడిగింది చెప్తారు. అవసరమైతే కూడా వస్తారు. ఇప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో ఒక 1 వీక్ ముందు పెద్ద ఇష్యూ జరిగింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ చిన్నమ్మ చనిపోవడం జరిగింది భయ్య వాళ్ళ ఇంట్లో. కానీ కమిట్మెంట్‌గా మీటింగ్స్‌కి రావడం, మనకు టైం ఇవ్వడం ఇవన్నీ చేస్తున్నారు. కానీ మనం ఏం చేస్తాము, బయట చుట్టాలలో ఫంక్షన్ ఉంటే, పక్కింట్లో వాళ్ళు చనిపోతే, ఈరోజు మేము మీటింగ్స్‌కి రాము. మా ఇంట్లో ఇట్లా అయింది, అట్లా అయింది అని మనము కంప్లెయింట్స్ చేసుకుంటాము. కానీ ఏ రోజు మేము కంప్లెయింట్స్ అనేది భయ్యా, బాబీ నుంచి నేర్చుకున్నాము. థాంక్ యూ సో మచ్ భయ్యా. వీళ్ళు సక్సెస్ కావడానికి సురేష్ భయ్య గ్రేట్ లీడర్. ప్రతి డౌన్ లైన్ గురించి చాలా ఆలోచిస్తారు. హార్డ్ వర్క్ చేస్తారు. తన షాపు, తన ఫ్యామిలీ ని మెయింటైన్ చేసుకుంటూ నైట్ 12 వరకు కూడా సురేష్ భయ్య డౌన్ లైన్ గురించి బయటికెళ్తారు. థాంక్ యూ సో మచ్ భయ్య, సురేష్ భయ్య. అండ్ సురేష్ భయ్యకి ఫుల్ 100% సపోర్ట్ సులోచన బాబీ. చాలా ధైర్యాన్ని ఇస్తూ ఉంటారు ముందుకెళ్ళడానికి. ఇదే ఒక డిఫరెంట్ బిజినెస్ అన్నమాట. బయట ప్రపంచంలో హస్బెండ్ ఎక్కడికెళ్ళినా గాని వైఫ్ రావాలని కోరుకోరు. వైఫ్ ఎక్కడికెళ్ళినా గాని మా హస్బెండ్ లేకున్నా సరే అంటారు. కానీ ఈ బిజినెస్‌లో వచ్చిన తర్వాత నా వైఫ్ సపోర్ట్ చేస్తే బావుంటది. మా హస్బెండ్ సపోర్ట్ చేస్తే బావుంటదని ఆ థాట్‌ని కలిగిచ్చేదే ఈ విన్నింగ్ టీమ్ అన్నమాట. విన్నింగ్ టీమ్ సృష్టికర్త ఎస్‌బి బారల్ సార్‌కి మనం ఎప్పుడు పాదాభివందనం చేయాల్సిందే. థాంక్ యూ సో మచ్ భయ్య. బ్యాక్ టు ద హోస్ట్. थैंक यू वंडरफुल। बहुत ही शानदार आपका टॉक आज का। तो वंडरफुल, तो लीडर से बहुत शानदार लग रहा है। और हम अभी चिन्ना के जो इस बिजनेस में उनको इंक्लूड कराए थे, उनको मैं हम जरूर इनवाइट करेंगे। तो मैं वेलकम करूंगा आसन सर का। वेलकम आसन सर जी, आप हैंड राइजिंग कर सकते हैं या मैं आपका अनम्यूट देख रहा हूँ। हैंड राइजिंग करेंगे तो मेरे को थोड़ा ऑन मिल गया सर। सर अनम्यूट का ऑप्शन दिया आपको, आप बात कीजिए। वेलकम सर।
हसन सर। गुड मॉर्निंग लीडर्स। मैं myself गुड हसन। मॉर्निंग सर, गुड मॉर्निंग, वेलकम सर। एक्चुअली आज बहुत अच्छा दिन था। चेन्नई के शौल का जो स्टोरी Yes. सुन के जो है ना बहुत अच्छा लगा। तो बस यहाँ पे एक ही पॉइंट है, देखिए, जो हार्ड वर्कर है वो पीछे नहीं हटता कभी भी। तो हार्ड वर्कर जो है ना उसका काम ही ये होता है कि भाई साथ में लेते हुए सबको, जो भी डाउनलाइंस है अपलाइंस है सबको रेस्पेक्ट करके साथ में लेके वो लोगों के साथ में जो चलता है उसी को हार्डवर्क बोलते हैं। तो हार्डवर्क बहुत इम्पोर्टेंट है यहाँ पे। कुछ टाइम पे उन्होंने जो है ना जडचल्ला और अपना हैदराबाद जो टू व्हीलर पे ट्रैवलिंग करते हुए जो काम किया है उनका बहुत बड़ा एक हार्ड वर्क बोल सकते हैं। क्योंकि 100-120 किलोमीटर्स टू व्हीलर पे जो है ना जाके वर्क करना ये मामूली तो नहीं होता। तो उस हिसाब से मैं जो है ना उनका अ, ये क्या बोलते हैं, बहुत कंग्रेचुलेशन बोल रहा हूँ मैं उनको, क्योंकि हार्ड वर्क का बहुत हार्ड वर्क है वो। एक हिसाब से जो है ना अभी जो रोड हो गया है उस रोड पे जो है ना 100 किलोमीटर जाना तो बहुत मुश्किल है। मैं भी स्टार्टिंग में ट्राई किया था लेकिन बाद में आके थोड़ा मेरे को हेल्थ इशू के वजह से मैं नहीं जा सका। तो कभी भी उन्होंने फोन करता था, बोलता था कि मेरे को चला जाना है। तो किस तरीके से जा रहे, मैं टू व्हीलर है ना मेरे पास। तो ये जो है ना बहुत मेरे को तकलीफ देती थी। बस इतना ही कहना है सब। थैंक यू। थैंक यू हसन सर, थैंक यू, वंडरफुल। तो बहुत ही शानदार रन हो रहा है। और अभी मैं अनम्यूट करूंगा ऑल लीडर्स को। सबसे पहले मैं अनम्यूट करूंगा अमरेंद्र सर, वेलकम आपका, अनम्यूट का ऑप्शन दे रहा हूँ, वेलकम आपका। लीडर्स जिनको भी बात करना है आप हैंड राइजिंग कीजिए, अनम्यूट का ऑप्शन दे रहा हूँ मैं आपको, वेलकम है सर। यस यस, गुड मॉर्निंग भैया। ये ड्राइव कर रहे हैं। गुड मॉर्निंग दीदी, गुड मॉर्निंग, वेलकम वेलकम। हार्ड वर्क में निकल चुके हैं, फील्ड वर्क हो स्टार्ट हो चुके हैं। सुबह 6 बजे निकल गए हम। तो एक हमारा सोशल मीडिया में एक प्रोस्पेक्ट मिले थे 3 साल पहले, उनको प्लान बोला था, वो अभी बुलाया, तो हम 350 किलोमीटर दूर जा रहे हैं। अरे Great, दीदी, तो great. ऑलरेडी 80 किलोमीटर ट्रैवल कर चुके हैं, ये गाड़ी चल रहे। तो చెన్నకేశవులు భయ్యా का స్టోరీ सुन के आज बहुत अच्छा लगा, చాలా మంచి అనిపించింది। మీకు మేము స్టార్టింగ్ నుంచి చూస్తున్నాము భయ్యా, క్రాస్ లైన్ గానీ మేము చాలా అంటే ఒక బ్రదర్ లాగా, ఒక ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతాము ఎప్పుడు। ఆ, ఎంత హార్డ్ వర్క్ చేసినప్పుడు నాకు గుర్తుంది, సిఇపి ఎప్పుడు మిస్ చేసేవాళ్ళు కాదు। ఈ హెడ్ ఫోన్ పెట్టుకొని డిస్టర్బెన్స్ ఉన్నా అంటే చాలా మంది బాగానే చేస్తారు। మార్నింగ్ మాట్లాడుతుండే సిఇపి లో ఎప్పుడు నేను చాలా అప్రిషియేట్ చేసే వాళ్ళం మేము। అసలు టైం ఎక్కడి నుంచి తీస్తారు వర్క్ చేయడానికి, జడ్చల్లో వెళ్ళొచ్చినాక ఇంత అలసిపోయినాక కూడా వర్క్ చేస్తారు అంటే అది చాలా మాకు ఇన్స్పిరేషనల్ గా అనిపిస్తుండే। ఎప్పుడు నేను మా ఆయన అదే మాట్లాడుకునే వాళ్ళం। అయితే మొన్న కార్ తీసుకున్నప్పుడు, షోరూమ్ కి వచ్చినప్పుడు అసలు చాలా ఆనందమైంది। ఆ రోజు ఇప్పుడు మా ఆయన డ్రైవ్ చేస్తున్నారు కాబట్టి నాకు చెప్పమన్నారు। ఆ, అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు వచ్చారు, వాళ్ళ చుట్టాలు అంటే అత్త మామ వాళ్ళు వచ్చారు, పేరెంట్స్ అయితే వచ్చారు డెఫినెట్లీ। పేరెంట్స్ అదే వాళ్ళ పేరెంట్స్ కళ్ళల్లో, వాళ్ళ అత్తమామ కళ్ళల్లో ఒక టైప్ ఆఫ్ అది అప్రిసియేషన్, ఒక టైప్ ఆఫ్ అంటే సాటిస్ఫాక్షన్ కనిపించింది। ఆ అది మా ఆయన చెప్పమన్నారు। ఆ సాటిస్ఫాక్షన్ కి అసలు ఏం విలువ కట్టలేము। మా కొడుకు, మా అల్లుడు ఒక చాలా సక్సెస్ఫుల్ అయ్యాడు అనే అది సాటిస్ఫాక్షన్, ఆ భావన వాళ్ళ కళ్ళలో కనిపించింది। అది చాలా ఇమోషనల్। చూడండి, కార్ తీసుకున్నప్పుడు మేము కూడా ఇది స్విఫ్ట్ తీసుకున్నప్పుడు
ఎంతమంది వెళ్ళాము? మేము, మా అత్త మామ, మేమిద్దరం 4 మెంబర్స్ వెళ్ళి తీసుకున్నాం. అక్కడ సాటిస్ఫాక్షన్ ఉంది, కానీ 50 మంది కళ్ళలో హోప్ అయితే లేదు, ఎందుకంటే మనం పర్సనల్ తీసుకుంటున్నాం. కానీ ఆ రోజు చెన్నకేశ్వర భయ్య కార్ తీసుకున్నప్పుడు అసలు ఇంతమంది వెళ్ళాము, అంత అంత అక్కడ వచ్చిన వాళ్ళ అందరి కళ్ళల్లో హోప్ అనేది ఉంది, రైట్? ఒక హార్డ్ వర్క్ కి నిదర్శనం. మేము చాలా అప్రిషియేట్ చేస్తాం మిమ్మల్ని. చాలా చాలా కంగ్రాచులేషన్. మీ పిల్లలు కూడా ఎంత హ్యాపీ అయ్యారు. తొందరగా మీ అన్ని విషెస్ ఫుల్ఫిల్ అవ్వాలి, మీరు ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటున్నాము. భాగ్య గురించి చెప్పాలంటే ఫస్ట్ భాగ్య రోజు నాకు గుర్తుంది, ఢిల్లీ వెళ్ళేటప్పుడు FRUకి స్టేషన్ లో వచ్చింది. చాలా అంటే మొహంలోనే కోపం కనిపించేస్తుంది. అసలు మా ఎవరితో మాట్లాడకుండా ఎక్కేసి కూర్చుంది అనమాట. తర్వాత మెల్లమెల్లగా మాట్లాడి చేసి తినేటప్పుడు అట్లా మెల్లగా ఓపెన్ అప్ అయింది. అప్పటి నుంచి కలిసి అనమాట క్రాస్ లైన్ ఉన్న కానీ మొత్తం ఒక ఫ్యామిలీ లాగా వెళ్ళాం, చాలా ఎంజాయ్ చేసాము. అక్కడ నుంచి ఆమె ఏదైతే చేంజ్ అయిందో చూడండి, నెగటివ్ అనేది చాలా మంది మైండ్ లో ఉంటది, బిజినెస్ లో రాగానే అంత పాజిటివ్ ఉండదు. కానీ అక్కడ ఏదైతే ఆమెలో చేంజెస్ వచ్చాయి, ఆ చేంజ్ దేని వల్ల వచ్చింది? మీటింగ్ వల్ల వచ్చింది. FRE వల్ల అక్కడ చేంజ్ వచ్చింది అనమాట. ఒక మనం ఎన్వైరన్మెంట్ ఏదైతే ఉంటుందో, ఒక ఫ్యామిలీ టైప్ మన బాండింగ్ ఏదైతే ఉందో దాని వల్ల వచ్చింది. నిన్న ఆల్రెడీ చరణ్ భయ్య భాబీ చెప్పారు ఎట్లా సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఎట్లా ఉంటది బిజినెస్ అని. ఒకటి అంటారు కదా, ఇల్లు గెలిచి రచ్చ గెలవాలని. ఇంట్లో ఫస్ట్ సపోర్ట్ వస్తే మిగతావన్నీ ఆటోమేటిక్ అయిపోతాయి అనమాట. సో చాలా మంచి ఎగ్జాంపుల్. మీరు యాజ్ ఎ కపుల్ మీరు వర్క్ చేస్తున్నారు, చాలా మందికి హోప్ ఇస్తున్నారు, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. మీకు ఎల్లప్పుడూ మీకు గాడ్స్ బ్లెస్సింగ్స్ ఉండాలి. అండ్ అప్లయన్స్ అయితే మనకు చాలా మనం లక్కీ. చరణ్ భయ్య భాబీ లాంటి మెంటర్స్ మనకు దొరికాయి, ఇంద్రవీర్ భయ్య, SP వారిసా లాంటి మనకు చీఫ్ మెంటర్స్ దొరికారు. కరణ్ భయ్య లాంటి గ్రేట్ అప్లైన్ ఎప్పుడు హోప్ ఇస్తూ ఉంటారు. కరణ్ భయ్య అంత బిజీ ఉండి కూడా మన కోసం టైం తీస్తుంటారు. అసలు చాలా లక్కీ మనం అనిపిస్తది. థైలాండ్ ట్రిప్ కూడా మనం అందరం వెళ్ళేసి వచ్చాము. అక్కడ ఇంకో డిఫరెంట్ టైప్ ఆఫ్ బాండింగ్ అక్కడ అయింది. అంటే చూడండి ఎంత చేంజెస్ తెస్తుంది లైఫ్ లో వెస్టీజ్ అందరి లైఫ్ లో. లేకపోతే అసలు ఊహించలేము, నెగటివ్ ప్రపంచంలో ఎట్లా ఉంటాం అనేది ఊహించలేము, రైట్? సో చాలా మంచి అనిపించింది ఈ రోజు మీ స్టోరీ విని. చాలా మందికి హోప్ వస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ. విష్ యూ వెల్ భయ్యా. బాయ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. थैंक यू मैम, वंडरफुल, बहुत ही शानदार आपने तो किया, वंडरफुल, बहुत ही शानदार. तो मैं हमारे मैडम बोलना चाह रहे हैं कुछ, वेलकम है, बात कीजिए. गुड मॉर्निंग भैया, गुड मॉर्निंग सर, गुड मॉर्निंग मैडम. गुड मॉर्निंग कॉलेज लीडर. और मैं एक ही आपको मैसेज दूंगी कि सर और मैडम ने बहुत हार्ड वर्क किया है. और भाग्या हमारे साथ एक बार दिल्ली FRE में आई थी, जब भी भाग्या ने डिसीजन लिया था. पहले भाग्या बहुत नेगेटिव में रहती थी, तो मैं भाग्या को एक ही मैसेज देती थी कि भाग्या तो पॉजिटिव रहे, सर का दिमाग एकदम पॉजिटिव में रखे, उनको माइनस में नको जाने दे, एक दिन अपने को सक्सेस जरूर आएगी. क्योंकि हमने भी यही किया था. और अपना अपलाइन का हाथ पकड़ के चलो, जो भी आपको मुश्किल आए, जो भी परेशानी आए, अपने अपलाइन से बात करो, उसको हैंडल करो. तो भाग्या और सर ने यही काम किया दोनों ने, और हमने भी यही किया. हमारे भी जो भी मुश्किल आए थे, हम चरण सर, भार्गवी भाभी को शेयर करते थे, उन्होंने हमारे को बताते थे ऐसा करो, तो अपने को उनकी बात पकड़ के चलते थे, उनका हाथ पकड़ के चलते थे. तो आज हमें यहाँ ये पोजीशन में आ गए. तो मैं भाग्या को एक ही मैसेज देती थी, भाग्या अपन ये काम स्टार्ट किया तो अपन सक्सेस पाके रहेंगे. कितना भी मुश्किल आए, कितना भी सामना आए, आप अपना अपलाइन की सुनो, किसी दूसरों की मत सुनो. दूसरे बोलने वाले अपने को ऐसे ही बोलते थे, लेकिन अपनी सक्सेस अपने को है. अपन जितना काम करेंगे उतनी अपनी सक्सेस है. तो मैं भाग्या को यही कहती थी, दीदी कैसा होगा, दीदी कोई सुनता नहीं. मैं बोला सब सुनेंगे, सब आएंगे, सब करेंगे, अब अपन पीछे नहीं हटना. तो हमने यही हमारे डाउनलाइन को बताते थे, और हम यही हमारी अपलाइन से हम सुनते थे, तो हम पीछे नहीं हटे.
तो मैं यही मैसेज दूंगी, दूसरों बोलने वाले बहुत बोलेंगे, लेकिन अपना काम अपने को करते रहना है। अपनी सक्सेस अपने पास में है। अपना माइंड एक पॉजिटिव रखेंगे ना, तो अपने को अपने डाउनलाइन भी पॉजिटिव में रहेगी। तो सब आप अपने अपलाइंस की सुनिए, उन्हों जो बोले, कोई भी मुश्किल आए अपना अपलाइन से शेयर कीजिए, उन्हों अपने को जरूर बताएंगे। यही अपनी सक्सेस है। और करना क्या है, अपना शौक चेंज करना है, प्रोडक्ट यूज करना है, दूसरों को रेफर करना है और उनको बताना है, यही अपनी सक्सेस है। यही किया और हमारे को बहुत दिल में खुशी हो रही है। हमारे डाउनलाइन में हमारे गाड़ियां, 2-2 गाड़ियां आ गई। इतनी खुशी हो रही है कि मैं कहूँ भगवान सबके घर में गाड़ी आए, सबके घर में 5 लाख का चेक आए, सबके घर में खुशियां आए। तो थैंक यू विशुअल। थैंक यू मैडम। थैंक यू। तो वंडरफुल, कांग्रेस चिन्ह सोलो सर। तो अभी मैं इनवाइट कर रहा हूँ, अनम्यूट दे रहा हूँ मैं। वन लिखा है, नाम नहीं लिखा है, अनम्यूट का ऑप्शन दे रहा हूँ। वेलकम सर, आपका बात कीजिए। गुड मॉर्निंग सर। గుడ్ మార్నింగ్, వెల్కమ్ మ్యామ్, వెల్కమ్. ఈరోజు Yes, చెప్పినటువంటి ma'am. సార్ వాళ్ళ లైఫ్ టైం చాలా మంచిగా అనిపించింది. అంటే వాళ్ళ లైఫ్ లో ఎన్ని ఫెయిల్యూర్స్ అయ్యిండ్రు, ఎంత సక్సెస్ అయ్యిండ్రు. అసలు వాళ్ళ వైఫ్ ఫస్ట్ నెగిటివ్ మైండ్ తో ఉండే, మళ్ళీ ఇప్పుడు సార్ చెప్పడం వల్ల తను ఇట్లా తెలుసుకుంది. అంటే మళ్ళీ తను మీటింగ్ కి అటెండ్ అయిన తర్వాతనే తనకు తెలిసింది. అందుకనే ఫస్ట్ మనం మీటింగ్స్ కి అటెండ్ అవుదాం. ఇంకా అనిత మేడం అడిగింది కదా నా పేరేంటండి. నా పేరు మహేశ్వరి మేడం. నేను ఒక కొటేషన్ చెప్పాను, వెన్ యూ విల్ డూ ద హార్డ్ వర్క్ యువర్ సక్సెస్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ. నువ్వు ఎప్పుడైతే కష్టపడతావో నీ విజయం నీకోసం ఎదురు చూస్తుంది. ఇప్పుడు కంచంలో అన్నం ఉంటది, అన్నంని చూస్తే ఆకలి తీరిపోదు, తింటేనే ఆకలి తీరుతుంది. బ్యాక్ టు థ్యాంక్ యూ. గ్రేట్ మహేశ్వరి. నిన్న నాన్న మా బుజ్జి మాట్లాడతారు అంటే అదే పేరు అడిగాను. గ్రేట్. చాలా డైలీ సిపిలో వస్తారు, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడతారు. వీడియో కూడా ఎప్పుడు ఆన్ లో ఉంటది. మేము కూడా మా పిల్లలకి చెప్తుంటాము, వింటారు కానీ వాళ్ళు ఏం మాట్లాడారు, అదే ఉంటది డిఫరెంట్. కానీ మీ సెకండ్ జనరేషన్ కి ఇప్పుడు మీరు భరత్ తర్వాత మీరే అనిపిస్తుంది నాకైతే మన టీంలో. ఎక్సలెంట్, ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మా డాడీ మాట్లాడతాడు. వెల్కమ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, వెల్కమ్ సార్. అదే మొన్న మేడం ఉంటే బుజ్జి అన్నది కదా, అందుకే మా బుజ్జి మాట్లాడుతుంది అన్నందుకు మేడం ఉంటే బుజ్జి మాట్లాడుతుంది అన్నది కదా, ఎవరు వాళ్ళని అన్నది. నా పేరు రామకృష్ణ మేడం, మా బుజ్జి పేరు మహేశ్వరి. ఓకే గ్రేట్. నీవు వచ్చినావంటే మా బిడ్డ మేడం వచ్చింది, డాడీ మేడం వచ్చింది అని. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. थैंक यू राम, थैंक यू महेश्वरी. థ్యాంక్ యూ ग्रेट సార్. कमिटमेंट. आप डेली पे आ रहे हो और आप टॉक कर रहे हो. दिस इज वंडरफुल, दिस इज लीडरशिप. तो मैं नेक्स्ट लीडर को इनवाइट करूंगा. बहुत ही शानदार लीडर है, एक्साइटेड लीडर है और जल्दी हम उनकी कार रिन्यूअलिंग करने के लिए हम भी रेडी हैं, बस सारा डिसीजन लेने वाले हैं. तो वेलकम है ANR यादव सर, वेलकम. आपका अनम्यूट का ऑप्शन दे रहा हूँ सर, वेलकम. थैंक यू सुरेश भाई. वॉइस क्लियर में? यस क्लियर सर, वेलकम सर. गुड మార్నింగ్ సురేష్ భాయ్ అండ్ హసన్ భాయ్. మరి మన గ్రేట్ లీడర్స్ Good morning, sir. Welcome. చరణ్ సార్ అండ్ భార్గవ్ మేడం కూడా ఉన్నారు. వాళ్ళకి కూడా గుడ్ మార్నింగ్. దాంతో పాటు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ టు చెన్నకేశవులు మరియు సిస్టర్ భాగ్యలక్ష్మి గారికి మన వెస్టీజ్ ద్వారా కార్ ఫండ్ అచీవ్ చేసుకుని కారు తీసుకున్నందుకు వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు. ఏ వ్యక్తి అయినా ఏ రంగంలో అయినా సక్సెస్ సాధించాలంటే ముఖ్యంగా ఉండాల్సింది అకుంఠిత దీక్ష, పట్టుదల, ఓపిక. ఈ 3 ముఖ్యమైన లక్షణాలు ఉంటేనే కంపల్సరిగా, అంటే తొందరగా జీవితంలో ఒక మంచి అచీవ్ సాధించే అవకాశం ఉంది. అలాంటి లక్షణాలు పుష్కలంగా ఉన్న వ్యక్తి చెన్నకేశవులు గారు. ఆయన చేసే పనిలోనే ఆనందాన్ని వెతుక్కుంటూ దాంట్లోనే రాత్రి కూడా ఆయన ఎప్పుడు నిద్రపోతాడో ఎప్పుడు లేస్తాడో అర్థం కాదు, దాంట్లోనే ఆయన ఆనందాన్ని వెతుక్కుంటున్న వ్యక్తి మన చెన్నకేశవులు గారు.
ఎందుకంటే గత 8 నెలలుగా ఆయనకి దగ్గరుండి నేను గమనించాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. చెన్నకేశవులు గారు ఆయన తీసుకున్న ఒక మంచి నిర్ణయం ఏంటంటే, ఆయన చేస్తున్న జాబ్కు పక్కన పెట్టేసి, అంటే దాదాపు 14 సంవత్సరాలు జాబ్ చేసినా కూడా, 12-14 సంవత్సరాలు జాబ్ చేసినా కూడా సడన్లీగా వాళ్ళు ఒక గంట సేపట్లో మీరు నిర్ణయం చెప్పండి, ఉంటారా పోతారా అని చెప్పడం మూలంగా ఆ వ్యక్తి పడ్డ మనోవేదనతోని మరి తట్టుకొని ఈ దీంట్లో నిలబడడం అంటే గొప్ప విషయం. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం అనుకుంటాము సాలరీ ఇస్ ద షార్ట్ టైమ్ సొల్యూషన్, లాంగ్ టైమ్ ప్రాబ్లం. అంటే ఆయన విషయంలో డెఫినెట్ గా ఇది జరిగింది. ఎందుకంటే అంత ఆయన ఈ యొక్క శ్రమను ఆ యొక్క కంపెనీకి లేదా ఆ యొక్క సంస్థకు ఆయన దారవోషుడు 12 సంవత్సరాలు. కానీ వాళ్ళు చేసింది ఏంది, తర్వాత సడన్లీగా ఆయన తీసేయడము, లేదంటే నీ ఇష్టం ఉంటే ఉండు, లేకుంటే వేరే తనకి వెళ్ళు, ఏదో మాట్లాడి చెప్పడం, ఇట్లాంటివన్నీ చెప్పి ఆయనకు ఇబ్బంది పాలు చేశారు. అయినా కూడా ఆయన ఒక ఆత్మవిశ్వాసం కోల్పోకుండా మరియు వేస్టేజ్ లో ప్లాట్ఫామ్ ఒకటి నాకు ఉంది అన్న ధైర్యంతోనే వచ్చాడు. అదొక దాంట్లో రావడమే ఆయన ఆ చూపించిన యొక్క పట్టుదల ఆయనని ఈ స్థాయికి తీసుకొచ్చింది, ఇక్కడ నిలబెట్టిందని నేను నమ్ముతున్నాను. చెన్నకేశవులు గారు, మీరు మరి భవిష్యత్తులో కూడా ఇంకా పెద్ద పెద్ద పిన్స్ అచీవ్ చేయాలి, వెస్టేజ్ లో ఒక పెద్ద లీడర్ గా ఎదగాలి అని మా కోరిక. తప్పక ఆ స్థాయికి వస్తారని మాకు నమ్మకం ఉంది, అది మంచి ఇన్కమ్ తో. బై ద వే, చెన్నకేశవులు గారికి చిన్న సలహా నాది ఏంటంటే, మీరు పనిలో పడితే ఆ భోజనం చేయడం అన్నది మానేస్తుంటారు. ఓన్లీ ఫ్లెక్స్ ఆయిల్ మాత్రం ఎక్కుతుంటారు, ఫ్లెక్స్ ఆయిల్ టాబ్లెట్ వేసుకుంటుంటారు. దానివల్ల కాదు సార్, దానివల్ల మీరు ఆరోగ్యం చెడిపోతే ఇబ్బంది అయితే. అంటే ఫ్లెక్స్ ఆయిల్ అన్నది నువ్వు కడుపు నిండా ఉన్నాక వేసుకో, అంతేగాని ఖాళీగా ఉన్నప్పుడు వేసుకుంటూ పోతుంటే కదా. తిన్నాక వేసుకోవాలంటారు కదా ఫ్లెక్స్ ఆయిల్ అనేది. మీకు తెలిసిన విషయం, మీరే అందరికి చెప్తారు సార్ ఇది తిన్నాక వేసుకోండి, ఇది తినక ముందు వేసుకోండి, ఇది వేసుకోండి అని. మరి తినరు, ఏడో ప్లాన్ చూపించినా కూడా 1-2 వేసుకుంటూ ఉంటారు. రోజుకు 10 ప్లాన్లు అయినా చూపించి రెడీ ఉంటారు. రాత్రి 2 గంటల దాకా. ఒక రోజు చూసినాం మనం మా అక్కగారి దగ్గర, నింబోలేట దగ్గర, సురేష్ భాయ్, మీరు, రమేష్ భాయ్, మేమందరం కలిసి దాదాపు బాలనగర్ ఆ చుట్టుపక్కల స్టార్టింగ్ లో అంతా బాలనగర్ అక్కడ వాళ్ళకందరికి ప్లాన్లు చేసుకుంటూ చేసే వరకు మనకు రాత్రి 1 అయింది. అక్క దగ్గరికి వచ్చినాం, అరే ఇంత 1 గంటలకి ఎందుకు వచ్చిర్రా పాపం మీరు ఇబ్బంది పడుకుంటా అన్నది. ఇబ్బంది ఏం లేదు, ఆడ వచ్చినాం అంతే, చేస్తాం. నైట్ 3 గంటలు లేపు అందరు మీ కిరాయిలు వాళ్ళు అంతే. అందరిని ఆమె పిలుచుకొచ్చింది కిందికి. పిలుచుకొచ్చినాక ఆమె ఉప్మా వండి అవన్నీ చేస్తాను ఉండే. అరే బిర్యానీ తిప్పానంటే, ఈ టైంలో బిర్యానీ దాకా ఒకటి వద్దు ఏదైనా లైట్ గా అరిగిపోయి తీసుకురా, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ తినేటోళ్ళు మొగలు ఏం మేము అని చెప్పి. ఇంకొకటి మా లీడర్ ఉన్నాడు, మా గ్రేట్ లీడర్ అయితే అసలు ఆయన తినడు కూడా తినడు. ఇప్పుడు నువ్వు ఉప్మా తెచ్చినాక ఫస్ట్ ఎందుకు అక్క అంటాడు చూడ అని చెప్పి సరిగ్గా తీసుకొచ్చి ఇచ్చినాక అదే డైలాగ్ అక్క అయిపోయింది, ఇప్పుడు ఎందుకు చేసినావు అక్క అని చెప్పి నన్ను పక్కకు చెప్పినాక ఇప్పుడేం చేసినావు అన్నాడు. మాకు ఆకలి అవుతుంది రమేష్, నాకు సురేష్ భాయ్కి ఆకలి అవుతుంది. అరే ఏం చెప్పుకోలేడు, ఆమె తెచ్చింది తిన్నాక తిన్నాము. తిన్న తర్వాత ఇక ఆయన ఇంకా మళ్ళీ ఆ పని మీద పడ్డాడు. ఇక రాత్రి దాదాపు 2 గంటలు అయింది. అంటే నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీరు కొంచెం టైంకి తినండి. సిస్టర్ మీరు కూడా కొంచెం ఆయనకు ఏదో టిఫిన్ అని మనకు గట్టి డైరెక్ట్ బయట వెళ్ళినప్పుడు, లేకుండా ఆ వ్యక్తి తిండిలో మర్చిపోతాడు మొత్తం పనిలో పడి. దాంతో పాటు ఒకటి ఏంటంటే, ఇప్పుడు మన చెన్నకేశవులు గారు సాధించిన ఈ విజయం, ఇది చిన్న విజయం ఏం కాదు. అంటే ఇంచుమించు ఒక గ్రేట్ అచీవ్మెంటే ఇది. ఈ గ్రేట్ అచీవ్మెంట్ కు ఆయన ఖచ్చితంగా అర్హుడు. డెఫినెట్లీ గా ఫ్యూచర్ లో కూడా ఆయన అనేక పిన్స్ అచీవ్ చేస్తారు. దానికి డౌన్ లైనర్ గా మేము గర్వపడతాము. ఎందుకంటే ఒక అప్లైనర్ సక్సెస్ అయితే కింద డౌన్ లైనర్ ఆనందపడడం అన్నది మేము మాత్రం డెఫినెట్ గా దీనికి మాత్రం డెఫినెట్ గా మేము మా టీం అంతా మీకు సపోర్ట్ గా ఉంటాము. మీరు కూడా కొంచెం మాకు అదే విధమైన సపోర్ట్ మీరు ఇంతకు ముందు ఎట్లా ఇచ్చారో అదే రకంగా మీరు కంటిన్యూషన్ గా ఉండాలని మా కోరిక. ఎందుకంటే మాది మీకు మంచి ఇన్కమ్ వచ్చే ఏదైనా లెగ్ ఉందంటే అది మాదే అవుతుంది ఫ్యూచర్ లో అని చెప్పేసి నేను మాత్రం ఘంటాపదంగా చెప్పగలుగుతాను ఈ విషయంలో. అది ఇంకోటి ఏంటంటే, మీరు దాంతో పాటు మీ యొక్క అంటే ఫ్యామిలీ ఫీలింగ్స్, మీ నాన్నగారి మీద ఉన్న మీ అపేక్ష నిజంగా చాలా గ్రేట్. అంటే ఈ టైంలో అంటే ఒక్క జనరేషన్, అప్పటి జనరేషన్ అట్లా ఉండే. అంటే ఆ జనరేషన్ లో తల్లిదండ్రులు అంటే ఒక మంచి అభిప్రాయంతో ఉండే. ఇప్పుడు జనరేషన్ కూడా ఆల్మోస్ట్ ఉంది, కాకపోతే కొంచెం అటు ఇటు ఉన్నారు ఇప్పుడు జనరేషన్. మీకు ఫీలింగ్స్ కూడా ఉంటాయన్న సంగతి ఇప్పుడు తెలిసింది నాకు. ఓన్లీ పని ఫీలింగ్స్ ఉంటాయని తెలిసింది అనమాట నాకు. పని ఫీలింగ్స్ దాంట్లోనే ఎత్తుకుంటూ ఉంటారు. ఓకే, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ టు బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సురేష్ భాయ్. ఇంకోటి చెప్పాలంటే హసన్ భాయ్ గురించి. ఈ హసన్ భాయ్ ఈ చెన్నకేశ్వర్ ఇద్దరు కలిసారు అనుకో, నాకైతే ఆ షోలో సినిమాలో జైవీర్లే గుర్తొస్తారు.
ధర్మేందర్ అమితాబ్ బచ్చన్ గుర్తొస్తుంటారు. ఓపెన్ గా చెప్పాలంటే వాళ్ళు అసలు ఈ మతమా అలా ఇది అన్నది నాకు అవన్నీ తెలియదు. జస్ట్ వీళ్ళిద్దరు ఏంద్ర నాయన వీళ్ళిద్దరు అన్నదమ్ములు లేకని అనిపిస్తారు, లేదంటే ఫ్రెండ్స్ లేక దగ్గర ఫ్రెండ్స్. ఆ షోలే పిక్చర్ జోడీ అనుకుంటున్నాం మేమైతే ఓపెన్ గా చెప్పాలంటే. హసన్ భాయ్ కూడా మంచిగా, ఇంకోటి చెన్నకేశ్వర్ గారికి సురేష్ భాయ్ ఎంత అంటే ఒక్కొక్క కోచ్ గురువు ఒక దైవం లేక భావిస్తారు కుల్ల చెప్పాలంటే చెన్నకేశ్వర్ గారు. అదే మన చెన్నకేశ్వర్ గారి దగ్గర సురేష్ భాయ్ గురించి ఏమైనా నెగిటివ్ అన్నాం, ఏ సురేష్ భాయ్ ఏంది మనకు టైం కు తిననిస్తలేడు ఏదో అన్నాం అనుకో, అమ్మ వద్దురా ఇది చెన్నకేశ్వర్ డెఫినెట్ గా సురేష్ భాయ్ చెప్తాడు ఇది డెఫినెట్ గా. అంటే మేము నెగిటివ్ చెప్పము, ప్రేమతో అది అభిమానంతో అట్లా అంటాం అనుకో. ఆ రకంగా అంటే వాళ్ళకి అట్లాంటి అటాచ్మెంట్ ఉంది సురేష్ భాయ్ తను కూడా చెన్నకేశ్వర్ కు. చెన్నకేశ్వర్ ని సురేష్ భాయ్ కూడా బాగా లైక్ చేస్తారు, అది మేము చూసినాం చాలా. అంటే ఆయన లైక్ చేయాల్సింది ఒకరే కాదు, అందరు చేస్తారు ఆల్మోస్ట్ ఆల్. అంటే ఆ వ్యక్తిత్వం అట్లాంటిది అనమాట. అంటే నెగిటివ్ అన్నది ఆయన దగ్గర ఉండదు, ఆల్మోస్ట్ ఆల్ నెగిటివ్ అన్నది ఉండదు. ఉన్నా కూడా దాని లోపలనే దాపెట్టుకుంటాడు. లోపలిని దాపెట్టుకొని బయటికి మాత్రం ఇది అంటాడు చూడు, ఆ రకంగా అనమాట. ఆయన వెదజల్లుతుంటాడు అనమాట ఆయన ఆనందాన్ని. అది అంటే ముఖం మీద ఆనందం తెచ్చుకొని నేను మంచిగానే ఉన్నా, ఆనందంగానే ఉన్నా, అరే అంటే ఈ వ్యక్తికి ఏ సమస్యలు లేవురా అన్నట్టు ఉంటది. తర్వాత ఒకసారి తెలుసుంటాం అనమాట. అంటే ప్రతి వ్యక్తి అన్నప్పుడు సమస్యలు ఇబ్బందులు కావని, కాకపోతే అవి బయటికి పడకుండా అవి మన ఉంటే ఇట్లా ఆయన లోపల దాచుకున్న వ్యక్తి మన చెన్నకేశ్వర్ గారు. ఆయనకు మరోసారి కంగ్రాచులేషన్ చెప్తూ ఇద్దరికి ఫ్యూచర్ లో మంచి భవిష్యత్తు ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ థ్యాంక్ యూ సురేష్ భాయ్, आपने मुझे जो ये चन्नकेश्वर जी के लिए बात करने के लिए मेरे को मौका दिए. थैंक यू. बैक टू होस्ट. थैंक यू सर. Thank you. थैंक यू सर. थैंक यू वंडरफुल नसीहत सर. आप ऑलरेडी एक ग्रेट लीडर हो ऑलरेडी, और मैं तो यही चाहता हूँ कि जल्दी से जल्दी हम सबके घर में एक नई कार खड़ी कर दे. तो अभी नेक्स्ट आपका ही है, अभी बस कौन सा कार आप डिसाइड कर रहे हो. तो जरूर आपके घर में कार है, लेकिन अभी हम चाहते हैं कि अच्छी कार आ जाए. डेफिनेटली सुरेश भाई ले लेंगे डेफिनेटली. आप है सब जने. हाँ, और अपना को द ग्रेट लीडर चरण साहब भार्गव मैडम अपने पीछे है, तो अपन डरने के क्या, ये कार क्या आते रहते महीने के एक कार अपना टीम में आते रहना बस. मैं परसों भी वही बोला, हर महीने ये कार अपना टीम में आना ही आना. थैंक यू सुरेश भाई. आएगा सर, 100% आएगा. तो नेक्स्ट लीडर को मैं इनवाइट करूंगा, राम रेड्डी लावण्य मैम. वेलकम आपका. अनम्यूट का ऑप्शन दो मैम. वेलकम. शॉर्ट एंड स्वीट. गुड मॉर्निंग भैया. गुड मॉर्निंग दीदी. गुड मॉर्निंग. वेलकम. गुड मॉर्निंग भैया. गुड मॉर्निंग ऑल ऑफ यू लीडर्स. गुड मॉर्निंग चरण भैया, भार्गव अक्का. गुड मॉर्निंग अनिता अक्का. गुड मॉर्निंग सुरेश भैया. కంగ్రాచులేషన్స్ చెన్నకేశ్వర్ అనేకి భాగ్యకి, ఎందుకంటే కార్ అచీవ్ అయినందుకు. కానీ ఈరోజు చెన్నకేశ్వర్ అనే స్టోరీ చాలా చాలా హార్డ్ వర్కర్. ఆ స్టోరీ కూడా చాలా బాగుంది. మాకు భాగ్య అసలు ఫస్ట్ పరిచయం అయింది అంటే మేము ఢిల్లీ ఎఫ్ఆర్కి వెళ్ళినప్పుడు భాగ్య మాతో పాటే వచ్చిండే అనమాట. ఫస్ట్ టైం నేను కూడా అప్పుడు వెళ్ళింది. కాకపోతే అక్కడ భాగ్య కొంచెం అంత పరిచయం లేకుంటే ఎక్కువ మాట్లాడకపోతుండే. కానీ కొంచెం జర్నీ అయిన తర్వాత కొంచెం టిఫిన్ చేసే దగ్గర లంచ్ చేసేటప్పుడు కొంచెం పరిచయం అయింది. అట్లా కొంచెం ఫ్రీ అయిపోయింది. కానీ చాలా బాగా మాట్లాడుతుండే, చాలా బాగా మేము ఢిల్లీ వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేసినాము. కానీ ఈరోజు చెన్నకేశ్వర్ అనే హార్డ్ వర్క్ చూస్తుంటే చాలా అవసరం అనిపించింది. ఇంత హార్డ్ వర్క్ చేసిరా అని చెప్పేసి అనిపించింది. కానీ ఇది ప్రతి ఒక్కరం చేసే ప్రతి ఒక్కరం సక్సెస్ అవుతాము. ఇంకొకటి ఏంటి అంటే మనం ఏం చేస్తున్నాం అనేది కాదు, మనం స్ట్రాంగ్ గా ఎవరు నెగిటివ్ ఉన్నారు అనేది కాదు. నెగిటివ్ ఎంత వచ్చినా దాన్ని పక్కకు పెట్టి మనం ముందుకు పోవడమే మనకు వచ్చే సక్సెస్ అనేది అర్థమైంది. థ్యాంక్ యూ భయ్యా. థ్యాంక్ యూ. విషువల్ బ్యాక్ టు అస్. थैंक यू वंडरफुल शानदार टॉक. तो मैं नेक्स्ट लीडर इनवाइट करूंगा जो हमारे बहुत ही शानदार लीडर है, रमेश सर. रमेश सर वेलकम आपका डिजिटल स्क्रीन पे. वेलकम आपका. अनम्यूट दिया सर. गुड मॉर्निंग सर. सर वॉइस गुड मॉर्निंग सर. गुड मॉर्निंग. वेलकम सर. सर वॉइस क्लियर है और आप बहुत फ्रेश दिख रहे हो. ऑलरेडी फ्रेश सप्लीमेंट लेने से पूरा फ्रेश हो गया सर. हम लोग 6 महीने से सप्लीमेंट दिलाते हैं. फर्स्ट मैं చెన్నకేశ్వర్ एंड भाग्य मैडम को कंग्रेचुलेशन बधाई. थैंक यू सर. చెన్నకేశ్వర్ గారు మాకైతే
ఎప్పుడు ఫోన్ చేసినా 24 అవర్స్ మీ ఫోన్ ఆన్‌లో ఉంటది. ఎప్పుడు మాకు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. చాలా గ్రేట్ అండి మీరు. మిమ్మల్ని చూసి మేము ఇన్‌స్పైర్ అయిపోయి ఎంతో మందికి నేను కార్ ఇప్పిస్తున్నానని చెప్తున్నాను. సో, ఆ కార్ ఏ విధంగా వస్తదంటే చెన్నకేశవులు ప్రతి ప్లాన్‌కొచ్చి వచ్చి చెప్పారు. చెప్పిన చెన్నకేశవ్ కార్ తీసుకున్న వీడియో పెడితే చాలా మంది నాకు ఫోన్ చేశారు. ఈయన కార్ మీరెప్పుడు తీసుకుంటారు అన్నారు. నేను చెన్నకేశవులు ఎంత కష్టపడ్డాడు. ఆయన రియల్లీ 1 ఇయర్ దాకా కష్టపడ్డాడు. మేమొచ్చి 6-7 నెలలయింది. మళ్ళీ నేను సిల్వర్ డైరెక్టర్ అయ్యాను. నేను యాక్చువల్ కావాలంటే ఈ పాటని స్టార్టెడ్ అవుతుండే. కానీ ఏందంటే నా కొడుకుని డెవలప్ చేయాలని చెప్పి నా కొడుకుని స్టార్ట్ చేయాలని నేను ఫస్ట్ పెట్టినా. నా సిల్వర్ అయినా ఉండనా పర్లేదు గానీ నా కొడుకుని అది బీ ఫార్మసీ చేశాడు. సో ఎం ఫార్మసీ అని రెడీ అవుతున్నాను. స్టేట్స్‌కెళ్ళేది ఉండే అది కొద్దిగా లేట్ అయిపోతున్న వల్ల అతను బిజినెస్ వెనకకెళ్తున్నాడు. నేను కాదు నేను స్టార్ట్ చేసి నేను కార్ ఇప్పించినాక నేను స్టార్ అవుతాను. అప్పటివరకు నేను ఏం గాను అని చెప్పి నేను ఆయన లెగ్ స్ట్రాంగ్ చేస్తున్నాను. దీనికి ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు సురేష్ భాయ్, చరణ్ సింగ్ సారు, భార్గవి మేడం అండ్ చెన్నకేశ్వర్ సార్. మా ఏఎన్ఆర్ యాదవ్ అని అయితే 100% నాకు ఎల్లప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటాడు ఆయన. ఎప్పుడు కాల్ చేసి మాట్లాడుతుంటాం. ఏందన్నా ఎట్లా చేయాలి బిజినెస్ ఎట్లా చేద్దాం అని అంటే ఆయన నాకు లెక్సస్ సపరేట్ ఇస్తుంటాడు. నేను చేస్తుంటాను. సో చెన్నకేశ్వర్ అయితే సోలాపూర్ తీసుకెళ్ళినప్పుడైతే నేను రియల్లీ చెప్తున్నాను. ఆ ఇంట్లో మేము పడుకుంటే అసలు ఆ ఇల్లు పడుకునే పరిస్థితి లేదు. ఆయన ఏం బాధపడ్డాడు మార్నింగ్ నేను మళ్ళీ సార్ ఇక్కడ కాదు మీరు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాం సార్. మనం వచ్చింది దేనికోసం ప్లాన్ చెప్పడానికి మనం తినడానికి ఎంజాయ్ చేయడానికి రాలేదు. కాబట్టి మనం ఎట్లైనా మనం సక్సెస్ కావాలని నేను చూడండి సార్ మీరు మమ్మల్ని ఇంత పైకి తీసుకొచ్చి మళ్ళీ ఎల్లకాలం మాకు సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఎప్పుడు ఫోన్ చేసి ఎప్పుడు ఫోన్ రమ్మంటే వస్తున్నారు మీరు మాకు. ప్రతి విషయంలో మాకు ఎప్పుడు పాజిటివ్ నెగటివ్ ఎప్పుడు నేను మాట్లాడినా కూడా పాజిటివ్ కింద తీసుకొస్తాను. చాలా మంచి అనిపి ఎలాంటి నేను ఇన్ని ఏళ్ళు 35 ఏళ్ళ నుంచి బిజినెస్ చేస్తున్నాను. ఎప్పుడు నాకు ఈ విధంగా సపోర్టింగ్ చేసి నా సొంత సొలాబీస్ నేను చేశాను బిజినెస్ ఇది ప్రింటింగ్‌ది. సో దీంట్లోకి వచ్చి నేను ఇప్పుడు ప్రెజెంట్‌గా వచ్చేసి పార్ట్ టైమ్ అనుకొని ఫుల్ టైమ్ చేస్తున్నాను దీనికి. చాలా మంది చెప్పారు ఫుల్ టైమ్ ఎందుకు దీన్ని పార్ట్ టైమ్‌లో చేసుకోండి. నేను ఫుల్ టైమ్ చేస్తాను. ఆన్లైన్ మార్కెటింగ్ నాకు టచ్ ఉంది. కానీ దీనికి డిఫరెన్స్ చాలా ఉంది దీనికి. ఏ విధంగా దీనికి సఫర్ అవుతామో, ఏ విధంగా ప్లాన్ చెప్పాలి అనేది చెన్నకేశ్వర్ ద్వారా సురేష్ భాయ్ ద్వారా ప్లాన్ నేర్చుకున్నాను. ఇప్పుడు నేను సొంతంగానే చెప్పుకుంటున్నాను. కొద్దిగా ఏమైంది ఒక్కోసారి తీసుకెళ్తానంటే ఫ్యామిలీ టైప్ ఉన్నప్పుడు మనమే చెప్తే వినరు వీళ్ళు. మన పైన ఒక ఆఫీసర్ లెక్క ఒక ప్లాన్ ఇన్ఛార్జ్ ఉండాలి. మనకు ఎక్స్పీరియన్స్ పర్సన్ చెప్తేనే వింటారు అన్నప్పుడే తీసుకెళ్తాను. కానీ ఇప్పుడు నేను సొంతంగా చెప్పగలుగుతున్నాను. సొంతంగా చేస్తున్నాను బిజినెస్. ఎక్కువ ప్లాన్ నేనే ఓన్‌గా చేసుకుంటున్నాను. సో షార్ట్ అండ్ స్వీట్ సార్ నేను ఎక్కువ మాట్లాడేది ఎందుకంటే టైం కూడా అయిపోయింది 8:00 అవుతుంది. సో మీ ఫాదర్ మీ అటాచ్‌మెంట్ అనేది ఇచ్చారు. ఫస్ట్ టైం నేను చూశాను. మీరు ఎంత ఏడుచుకొని చెప్పారంటే అంటే ఎంత ప్రేమ ఉంటే మీ తల్లిదండ్రులు మీరు ఎప్పుడు మా విషయం ఎప్పుడు చెప్పలే మీ పేరెంట్స్ గురించి మాకు. ఎప్పుడు మీ ఫ్యామిలీ గురించి చెప్పలే. ఎప్పుడు చూడు అన్నయ్య చెప్పిన నర్సింగ్ ఎప్పుడు సప్లిమెంట్ గానే వస్తుండే కానీ టిఫిన్ చేయి లంచ్ చేయండి. మా ఇంట్లో లంచ్ సార్ ఇంకోసారి లంచ్ చేయమని ఇంటికి రాను సార్ మీరు ప్లాన్ చెప్పారు ఒకటే మాట అన్నావు. ఇక కుదరదు ఆయన ఎందుకు ప్లాన్ కావాలి నాకు మీరు తినకుండా నాకేంది ఇంకా మిగులుతూ అన్నట్టు నేను ఊరుకున్నాను. ఇది నేను జోక్ చెప్తున్నాను అట్లేం అనుకోకు. అప్పుడప్పుడు నేను నర్సింగ్ మీకు ఇన్వైటేషన్ తిను సార్ మా కోసమే తిను. మాకు ఇంకా ముంగడు ప్లాన్లు చెప్పాలి మాకు సక్సెస్ చేయాలంటే ఒక ఆరోగ్యం ఉండి తింటేనే మాకు ప్లాన్ చెప్పగలుగుతావు. సప్లిమెంట్ తినడం వల్ల రాకెట్లే పోతలేదు ఫ్లెక్స్ తినడం వల్ల. ఓకేనా ఇది జోక్ ఇది సీరియస్ తీసుకోవద్దు. సో ఇంతేనండి. ఇంకా నేను చాలా మాట్లాడదు కానీ ఎందుకంటే వేరే వాళ్ళు ఛాన్స్ ఇవ్వాలి కాబట్టి బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. तो थैंक यू रमेश जी, थैंक यू। बहुत ही शानदार टॉपिक ये सब अपना एक प्रेम है जो एक दूसरे से अपन जोक भी करते हैं। और तो नेक्स्ट मैं लीडर को इनवाइट करूंगा। वेलकम है सर आपका कृष्णा मंजुला सर। बहुत ही शानदार लीडर है, एक्साइटेडमेंट रहते हैं हमेशा। मैं जब से भी देखता हूँ जब से बिजनेस में आए हमेशा टॉक करने के लिए तैयार रहते हैं। तो वेलकम है कृष्णा सर, वेलकम है। गुड मॉर्निंग सर। गुड मॉर्निंग सर, गुड मॉर्निंग, वंडरफुल, वेलकम। गुड मॉर्निंग आल प्लान सुरेश सर और చెన్నకేశవ్ సార్ మన భార్గవి మేడం సార్కి అందరికి నమస్కారం. ఈరోజు కంగ్రాచులేషన్స్ మన చెన్నకేశవ్ సార్, కంగ్రాచులేషన్. ఈరోజు కార్ వచ్చిందంటే ఎంత కష్టపడో ఎంత హార్డ్ వర్క్ చేసినావు. ఎంత చిన్నప్పటి నుండి స్కూల్ పోకుండా కూడా పాల క్యాన్లు వేసుకొని కాలేజీకి పోయి వచ్చి ఇంత మంచిగా చేసినావు. ఈరోజు ఇంత కష్టపడ్డావు. ఒకవేళ ఆఫీసు చూడండి